bordering upon incurability. Cases bordering upon incurability. Next stage, అదని తగ్గిన విపరీతమైన హెడేక్స్ ఉండేదండి, తగ్గిపోయింది. ఇచ్చుకోపం వచ్చి ఎదుగుతాడు గుర్తుపోతుంది, తగ్గిపోయింది. కొన్నాళ్ళు ఒక 5-6 నెలలు మోకాలు విపరీతమైన బాధ తగ్గిపోయింది. అప్పుడప్పుడు కొద్దిగా మోకాలు నెక్కాడు, తగ్గిపోయింది. ఇప్పుడు ఏమిటి ప్రస్తుతం? మోషన్ కాదు, మనకి మామూలు కాన్స్టిట్యూషన్ ఓదాలు కనిపిస్తాయి. బయట చూస్తే ఎక్స్టర్నల్గా ఒక ఫస్ట్ క్లాస్ అయిన శవానికి మేకప్ చేసి ఫోటో తీస్తే ఆ ఫోటోలో వాడు బతుకున్నప్పుడు సక్సెస్ చేస్తున్న ఫోటో 2 ఓలాగా కనిపిస్తాయి. ఫోటోగ్రాఫ్లో ఏం తేడా కనిపిస్తుంది. అలాగే వీడికి ఇప్పుడు కింద జరగదు, విరేచనం కాదు, పొట్ట ఉప్పుతుంది, ఆయాసం వస్తుంది, కొంచెం తగ్గింది. పోటీ తగ్గితే కాదు, అదని తెలుసు నుండి అయిపోయినా పనిచేసింది. ఏమైంది? ఇవన్నీ ఎందుకు తగ్గినాయి? ఇవన్నీ ఇంత చెప్పినవన్నీ ఏవైతే వైటల్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతున్నాయని మనకు వార్నింగ్ ఇవ్వటం కోసం అని చెప్పి సఫరింగ్స్ లాగా వైలెంట్ సిమ్టమ్స్ గా వచ్చినవో అవి రిపీటెడ్ గా చెప్పి 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 లోపల ఉన్న వైటల్ ఫోర్స్ మనకి 10 సంవత్సరాలు చెప్పింది. ఇంకా దానికి అలసట వచ్చింది, ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఏమిటి తెలిసేది? దీన్ని ఏమంటారు తెలిసిన? ది డిసపియరెన్స్ ఆఫ్ సింటమ్స్. ఎప్పుడైతే సింటమ్స్ డిసపియర్ అయిపోతున్నాయో, ఇప్పుడు ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఎంటర్డ్ ది కింగ్డమ్ ఆఫ్ యమ, గ్రేవ్ బార్డర్ ల్యాండ్ దాటెను. ఇప్పుడు వీటికి మీరు చేయగలిగినటువంటిది ఏంటి? కేర్ టేకింగ్ చేసి డ్రగ్ సెలెక్ట్ చేసి డోస్ ఇస్తే ఇందాక చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం కొన్ని సింటమ్స్ ఎక్కువ అవడం, కొన్ని సింటమ్స్ తక్కువ అవడం ఉన్నది కదా. ఇందులో ఎక్కువ అవడం ఉండదు, తగ్గుతాయి శుభ్రంగా. వారం రోజులు, 10 రోజులు, 2 వారాలు, 3 వారాలు తగ్గుతాయి. అబ్బా ఎవరు చూరు కాదన్నారు ఈ డబ్బు కిష్మాచార్య దగ్గరికి వచ్చి ఒక వారం రోజుల్లో నీరు తీసేసిందండి, ఒంటే శుభ్రం అయిపోయింది, మోసం అయిపోయింది. అది తొందరపడుకో, వాళ్ళు మామిడి పళ్ళు పుట్ట తెచ్చే పుచ్చుకోకు. రీచేవా ది మెషిన్ allows only one-way traffic. రెండవ పక్క ఇచ్చేటం మానేసింది మెషిన్, రిలీఫ్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయన్నటువంటి దానికి సత్తాలే డయాగ్రాఫిక్. ఇప్పుడు ఏమైంది? 2-3 వారాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి. ఏ తగ్గాయని చెప్పాడో శుభ్రంగా ఎర్రటి మామిడి పళ్ళు పట్టుకొస్తాడు, తగ్గినాయని చెప్పాడు. కానీ మళ్ళీ యూరిన్ అవసరం లేదు, తగ్గింది. మళ్ళీ ఈ మాట డోస్ పనిచేస్తే కొద్దిగానే పనిచేస్తుంది, మళ్ళీ పని మోసం అవసరం లేదు. ఆవేశం వస్తుంది, ఇక్కడ ఆయాసం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. అది ఆయాసం ఎక్కువగా ఉందండి, మళ్ళీ సెలెక్టెడ్ డోసే కదా, పైగా అందుబాటు వేయకూడదు. రెస్ట్ ఏమవుతుంది? మందు పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఇంకో మందు వరుసనే ఈ ప్రిన్సిపల్స్ మనం చెప్పుకోబోతున్నాం. అంటే సెలెక్టెడ్ రెమెడీస్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అంటే, కొంతమంది పెద్ద మాస్టర్స్ లాంటి మందులు ఉన్నాయి, వాటిని వేయాలి. వేస్తే వారు కూడా పని చేయలేదు. అమ్మో వారు పని చేయలేదా అంటే సూర్యుడం 200 అయితే పని చేయలేదా, ఇంకేం చేయాలి అంటే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలో కూడా చూస్తారు. 10 to 9 30 కానీ మహా అయితే 200 కానీ వీటి దాటి మందు వేయకము వాడికి. ఎందుకంటే వాడు నీ మందు వల్ల చచ్చిపోతాడు. ఈ లోపలనే ఏ రోజున ఏ బాధ వస్తే
ఆ రోజున ఆ బాధకి సంబంధించిన సింటమ్స్ ఉన్న మందు ఒక మోతాదు వేస్తూ అట్లా కాలక్షేపము చేయము. అంటే సిమిలారిటీ ఆఫ్ సింటమ్స్ లోకల్లీ ఫర్ ది కండిషన్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ టు యూ అప్ టు డేట్. సార్ ఎందుచేత అంటే ఇంక అంతకంటే చేయగలిగినది ఏమీ లేదు కనుక ఈ స్టేజ్ నెక్స్ట్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చేటికి ఏదో ఒక అవయవానికి వీడికి పూర్తిగా తన సైన్యంతో కంఠావారంతో 8 క్యాంప్ వాళ్ళు దిగారు. ఈ ఆకలి కంపార్ట్మెంట్ మొదలయ్యారు. అప్పుడు మనం పిలిచేటువంటివే క్యాన్సర్, ఎస్ఐటి, జనోదరం, గ్యాంగ్రీన్, ఇట్లాంటివన్నీ. అంటే మరి తగ్గడం అనే ప్రసక్తి లేదు. గ్యాంగ్రీన్ వచ్చిందంటే యాంపుటేట్, అక్కడ మళ్ళీ వస్తుంది. ఆ పైకి యాంపుటేట్, అక్కడ మళ్ళీ వస్తుంది. ఆ పైకి యాంపుటేట్, తర్వాత మళ్ళీ యాంపుటేట్. ఊహవాళ్ళ వీడు కొన్నాళ్ళు తగ్గిన బాధ, క్యాన్సర్ తగ్గిందిట. నేను తగ్గించాను కొన్ని కేసులు. ఊళ్ళు దగ్గర పెట్టుకోవాలి, తగ్గించాను కదా. రికార్డ్స్ చూపించడానికి బిజినెస్ కోసం అయితే అందరికీ మధ్యపోయేట్టు డొక్క తీసుకొచ్చేటువంటి కేసెస్ నేను చూపిస్తాను. తీసుకెళ్ళి బిజినెస్ చేయకూడదు, వెరబెట్ట చేయకూడదు. ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది హోల్ కేర్ జరుగుతుంది. తొమ్మిది సంవత్సరాల కింద ఇండియాలో పనిచేస్తున్నాడు కోమట కూరాడు. వాడు మదర్కి కాలు పిక్క మీద క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్కు ఇవన్నీ జరగడం ఇవన్నీ కూడా అయిపోయాయి. కానీ లక్కీగా అపరకర్మ జరగలేదు. అంటే రేడియోథెరపీ జరగలేదు. జరిగితే మనం చేయగలిగింది ఏమీ లేదు. వాడు తీసుకొచ్చారు, డయాగ్నోసిస్ అన్నీ అయిపోయాయి. ఆ కాలు మీద పుండున్నాయి, అలాగే తీసుకొస్తే కేస్ టేకింగ్ చేస్తే మనం ఏం చేయాలంటప్పుడు కాలు పుండు వంక చూసాము, మీరు మందు వేస్తే పేషెంట్ అన్యాయం అయిపోతుంది. కాలు పుండు వంకగా చూడాల్సింది పేషెంట్ వంక. ప్రిన్సిపల్ ఎప్పుడు ఓకే. కేస్ టేకింగ్ చేయండి, పేషెంట్ పుండు సంగతి ఎట్లా ఉంటుంది, నిద్ర పడుతుందా, ఆకలి ఇస్తుందా, అన్నం సహిస్తుందా, మెన్సెస్ పీరియడ్స్ తిన్నగా ఉన్నాయా, ఇదివరకు ఉన్నటువంటి డబ్బులు ఏమిటి, ఇప్పుడు ఇదే చేస్తే కేస్ టేకింగ్ చేస్తే ఒక డ్రగ్ వస్తుంది మీకు. ఆవిడికి లైకోపోడియం ఒక డ్రగ్ వస్తే క్యాన్సర్ కాబట్టి పెద్ద పామును పెద్ద కర్రతో కొట్టమనకూడదు. అంటే క్యాన్సర్ కాబట్టి శనం వేయి అనకూడదు. క్యాన్సర్ కాబట్టి తక్కువ వేయాలి. ఎందుకంటే పేషెంట్లో వైటల్ ఫోర్స్ అయిపోయిన తర్వాత కానీ క్యాన్సర్ రాదు. డబ్బు తగ్గేది దేనివల్ల? మందు వల్ల, వైటల్ ఫోర్స్ వల్ల. అంటే కనుక మందు దేన్ని కదిలించవలసింది? వైటల్ ఫోర్స్ కదిలి. అది మర్చిపోకూడదు. మనం చేస్తే లైకోపోడియం 30 ఒక డోస్ వేసాం 9 years కింద. 30 వేస్తే ఒకే సింగిల్ డోస్తో 3 weeks అల్సర్ క్లియర్. క్యాన్సర్ అని క్యాన్సర్ డిసీజ్ ఎగ్జిస్ట్ ఇన్ ది పేషెంట్, నాట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ టిష్యూ. క్యాన్సర్ ఒక పార్ట్కి ఒక టిష్యూకి సంబంధించింది కాదు. అందుకని ఒక పార్ట్ని రేడియోథెరపీ కానీ ఏదైనా చేసి స్టార్ట్ చేస్తే ఇంకొక చోట వస్తుంది. కుండలో ఉన్నటువంటిది విషం కనుక అయితే ఒక చోట చిల్లు పడితే బయటకు వస్తూ ఉంటే ఆ చిల్లు మూత పడితే ఇంకో చోట చిల్లు పెట్టినా విషంలో బయటకు వస్తుంది. కానీ దాన్ని ఏమంటున్నారు, రెండో చోట వస్తే సెకండరీస్ వేసిన సెకండరీస్ కాదు, క్యాన్సర్ మనిషిలో ఉంది, ఎక్కడో ఒక చోట వస్తుంది. ఈవిడికి లైకోపోడియం 30 సింగిల్ డోస్తోనే తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయిందని అని చెప్పాడు. 3 వారాలు ఆ కూరవాడు తగ్గిపోవడం కదరా అమ్మమ్మ, నువ్వు 2 సంవత్సరాల పాటు వాడికి మందు ఇచ్చింది అన్న. మందు అంటే ఈ లైకోపోడియం 30 తప్ప ఇంకేం డోసు వేయకూడదు, గుర్తుంచుకోండి. తర్వాత మందు అంటే ఆల్ఫాల్ఫా చెప్పాను కదా, మొదలైనటువంటి సానిత్రులు మంచిగా ఉన్నాయి, అవి మందు అంటే. కానీ
చెకప్లో చూస్తూ ఉండాలి పేషెంట్. చేస్తున్నప్పుడు ఒక 4-5 వారాలు వచ్చాడు. ఇంకా వారం రావక్కర్లేదు నాయన, 2 వారాలకు ఒక మాట వస్తుంది, ఏమన్నా కొంచెం ట్రబుల్ ఉంటే చెప్పన్నా. ఇది ఫెలో వండర్ఫుల్లీ డిసప్పియర్డ్. వాడు కొడుకు, ఆవిడ పేరు చాలా వస్తుంది, వాడికి వస్తుంది. ఆవిడ మీద వాడు తీసుకున్న ఇంట్రెస్ట్ వాడు ఓన్ మదర్, అడాప్టెడ్ మదర్ కూడా కాకపోవడం. మళ్ళీ ఏడార్థం అయిపోయింది. అప్పుడప్పుడు నేను ఆశ్చర్యపడేవాడిని. అప్పుడు ఇన్ని కేసులు ఉండేవి, ఇందులో 4వ వంతు కేసులు ఉండేవి నా దగ్గర. అంచేత జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడల్లా ఏమిటో ఏమైంది ఏమిటో మాట వెళ్ళి చూసేద్దాం. 1.5 years అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళా మా అమ్మగారికి ఆ కొడుకు వచ్చిందండి. మళ్ళా ఏమిట్రా ఈ మధ్య మీ అమ్మగారు ఏమైనారు, ఎట్లా ఉన్నారు అంటే అవి తగ్గిపోయిందిగా. వాట్ ఎన్ ఇడియట్ మీ ఫెలో. సరే ఎప్పుడు వచ్చింది అంటే 3 నెలలు అయిందండి. ఈ 3 నెలలు ఏం చేస్తున్నావు అంటే 3 నెలలు హాస్పిటల్లో చేర్చామని నిన్న ఇంటికి తీసుకొచ్చాం. అంటే మళ్ళీ అపరకర్మ అంతా ఓ రౌండ్ తిప్పేశాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మీరే చేయాలంటే హోమియోపతి అంటేనే మాకు నమ్మకం, మీరు ఇవన్నీ అయ్యాలి. మాకు మొదటి చేతులు హోమియోపతి అంటే మా నమ్మకం. అంటే మా తాతగారు హోమియోపతి కూర్చున్నాడు అంటే ఆడెవరో అందుకే అన్నాడు, మా నాయనమ్మ 10 అన్నాడు. తన క్యారెక్టర్ వీడి తాతగారికి హోమియోపతి నమ్మకం అంటే వీడికి సర్టిఫికెటా అది. కానీ సామాన్యంగా హోమియోపతి మీద నమ్మకం ఎలా ఉంటుందంటే తీసుకెళ్ళిపోతూ ఉంటారు మందులు దాటి. ఈ మధ్యన 3 చోట్ల దింపుతారు చూడండి, దింపి చప్పట్లు కొడతారు, ఇంకా బతికి ఉన్నాడని చూస్తారు. ఆ దింపే దాంట్లో మొదటి చోట 2వ చోట కృష్ణాచార్య ఇంటి దగ్గర దింపి ఎందుకైనా మంచిది 2 హోమియోపతి మాత్రం. దీని పేరు ఏమిటంటారంటే హోమియోపతి మీద ఒక నమ్మకం అండి. అంటే అర్థం అదే మొదటి మేము హోమియోపతిగానండి అంటారు, వాళ్ళే హోమియోపతిగా. కానీ 90% కేసెస్లో పాపం వాళ్ళని అన్ని లాభం లేదు. మరి చదివిన వాళ్ళమే చాలా ఇంత ఇగ్నోరెంట్గా మనకు ఉన్నట్లయితే వాళ్ళని మనం ఇలా చేశారు అని ఏమిటి లాభం? ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? when we are misguiding them successfully, when there are so many wrong signals with color blindness, yes, how can they help themselves? మనలో ఇంత కలర్ బ్లైండ్నెస్ తగిలితే వాళ్ళు చిన్నగా సిగ్నల్స్ తీసుకుంటారని ఎట్లా చెప్పాలి? తర్వాత మళ్ళీ వస్తే సరిగ్గా లైకోపోడియం సిమ్టమ్స్ ఉండే లాస్ట్ ఇయర్ కదా, ఇప్పుడు ఏ సిమ్టమ్స్ లేవు, ఉచ్చి కురుకుంది మనిషి దగ్గర, ఇవన్నీ డిసపియర్ అయిపోయినాయి సిమ్టమ్స్. అంటే అర్థం ఏమిటి? ఇంకా లాభం లేదు సార్, మళ్ళీ లైకోపోడియం వేసాం అయినా చూద్దాం 30 గోడ మీద వేసేంతో ఆవిడలో వేసినంత రియాక్షన్ లేదు కదా, ఇంకేం చేయలేదు. అండ్ షీ పాస్ విత్ ఇన్ 3 weeks అయిపోయింది. ఏం జరిగింది ఇప్పుడు? క్యూరబుల్. అంతకుముందు ఏ సిమ్టమ్స్ అయితే చూసి లైకోపోడియం వేసామో ఇప్పుడు అవి లేవు. అంటే ఇప్పుడు మనం ఈ కేసును కోర్టు చేసి చిత్తచివరి భాగం చెప్పకుండా నేను మిస్టర్ సోన్సో మదర్కి క్యాన్సర్ క్యూర్ చేశాను, కావాలంటే కనుక్కోండి, తర్వాత అయినా బతికింది అన్న బుకాయించాను అనుకోండి, అమాయకులు మీరు నమ్మరు, తప్పకుండా ఉంటారు. ఇది 1.5 సంవత్సరమే. 5 సంవత్సరాలు క్యాన్సర్ మేము క్యూర్ చేశాం ఓకే. పైగా ఓల్డ్ లేడీ అల్సర్ అనుకుని ఇక్కడ ఆపరేషన్ చేసి డాక్టర్ అమ్మో క్యాన్సర్ మళ్ళీ పుట్టేశారు. విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఆ పెయిన్ కంట్రోల్ చేయడానికి ప్రపంచంలో ఉన్న పెయిన్ కిల్లర్ సంస్థను తీసుకొచ్చి వాడబడిన, కానీ తగ్గలేదు. ఓ ఓ ఓ అని ఏడుస్తుంది. హోమియోపతిలో ఏమైనా పెయిన్ తగ్గేందుకు ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి కనుక్కోండి అని పంపించారు. ఏదో చూద్దాం. ఎకోనైట్ 200 పెయిన్ తగ్గింది అరగంట. 6-7 రోజులు పెయిన్ తగ్గలేదు పుట్టానికి. సరే పెయిన్ తగ్గింది కదా, మళ్ళీ అరగంట ఆగి వచ్చింది. ఏం చేస్తుందో చూద్దాం. ఎకోనైట్ 1M వేశాను. ఎకోనైట్ 1M వాడటం అదే మొదలు, నేను అంతకుముందు వాడలేదు. పెయిన్ 1 రోజు తగ్గింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎకోనైట్ 1M వాడాం. పెయిన్ 4 రోజులు తగ్గింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ 1M వాడాం. మళ్ళీ పెయిన్ 1 వారం రోజులు తగ్గింది, మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ టైం వాడికి తగ్గలేదు. పెయిన్ 10 మరి ఎకోనైట్ 10M వాడాం. 4 రోజులు కనిపించలేదు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ 10M వాడాం, 3 నెలలు కనిపించలేదు.
ఇందులో ఈ లోపల వాడికి ఆరోగ్యం వచ్చింది, లేచింది, తిరిగింది, మళ్ళీ వచ్చింది. ఎకనైట్ 50 వేసాం. తర్వాత సంవత్సరం 6 మాసాలు ఏమీ చూస్తీ లేదు, మామూలుగా ఇంట్లో తిరిగింది, కూతురికి పెళ్లి చేసింది, బంధువులు అందరూ వచ్చారు. నెక్స్ట్ కామేశ్వరరావు నుండి ఎవరు మదర్ సరస్వతి గారు కనుక చూస్ చేసినట్టే లెక్క కదా. ఫర్ ఆల్ బిజినెస్ అండ్ డర్టీ అడ్వర్టైజ్మెంట్ పర్పసెస్ ఐ హ్యావ్ చూస్ క్యాన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ అంటే బోల్డ్ అని చేయొచ్చు, మిస్రిప్రజెంటేషన్ అంటారు థింగ్స్ అంటే ఎదుటి వాళ్ళని అనవసరంగా పక్ష పెట్టడం. వీ నో దట్ వీ హ్యావ్ నాట్ క్యూర్ ఇట్, వీ నో దట్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ క్యాన్సర్. అది అయిపోగానే కూతురు పెళ్లి అయిపోయింది పాపం, అది ఏం రుణానుబంధం చెప్పలేము. వితిన్ 2 months మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఏమో ఎక్కడైతే బయట 7:30 7:30 అయిపోయింది, వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ ది ఈ స్టేజ్. ఎందులో ఎట్లా వేయాలి ముందు, ఏం వేస్తే ఏమవుతుంది, ఇందులో ఇవి దాటి వేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోబోతున్నారు, వాళ్ళ టైం వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ మనం వేస్తే దీనివల్ల వెళ్ళిపోతారు, మనం చెప్పిన ముహూర్తానికి పెడతారు అంతే. అంటే ఎవరి పేరు తమ కట్టబడుతుంది, మోరల్ లాంగ్వేజ్ లో మన పేరు తమ కట్టబడుతుంది. పాపం ఆవిడెవరో ముసలావిడ ఉండేది, అన్మ్యారీడ్. రోజు ఒక్కటే, ఎవరు లేరు, వంట చేసుకుని ఒక్కటే భోజనం చేయడానికి కానీ ఎవరికో పాపం దారిపోయేవాడు పిలిచి తను భోజనం చేయడు. కానీ ఓ రోజున అయిపోయింది, భోజనం చేసిన కదా, ఎవరో భోజనం అయ్యాక మధ్యాహ్నం 3 వచ్చాడు. ఏం లేదు ఈమె దగ్గర, ఇద్దరికే వండుతుంది. సరే ఏం లేదురా నాయన అంటే ఆకలి తగ్గిపోతున్నాడు, మళ్ళీ ఉడకేసింది. ఏమి తినడానికి ఏమి లేదుగా ఇంట్లో, పక్కింటికి వెళ్ళి మజ్జిగ పట్టుకొద్దామని పాపం గిన్నెలో మజ్జిగ పోసి బుర్రం పట్టుకొస్తుంటే పైన గడ్డ పాము తన్నుకుంటూ పెడుతుంది. ఆ పైతను ఈ మజ్జిగలో పడ్డది, తీసుకొచ్చి ఆ మజ్జిగ పోసింటే వాడు తచ్చేస్తుంది. ఇది ఎవరి పేరు దావ కట్టాలి, మద్దతు కేసు అని చెప్పి ఆ చిత్రగుప్తుడు ఎవడు తన్నుకున్నారు. అలా ఉంటుంది. పాము పేరు దావ కదా, ఈ నో ఇంటెన్షన్. దాని బుర్ర మీద గద్ద అనేది తస్తూ విషం కట్టింది, కానీ వీళ్ళు చంపుదామని ఇంటెన్షన్ లేదు. గద్ద పేర కడదామా, దాని పాము తన్నింది, కానీ వీడి దృష్టిలో లేదు. ఈ మజ్జిగ పట్టుకొచ్చిన ఆవిడ పేరు చదువుదాం, పాపం అన్నం పెడదామని వచ్చింది, కానీ చంపుదామని రాలేదు. ఎవడి పేరు వేయాలి అని ఆలోచించారు. పాపం పక్షులు చెప్పుకుంటున్నాయి, కథ చెట్టు మీద ఉంటుంది, పెద్దవాడు చెబుతారు. చెప్పుకుంటూ ఉంటే ఆ చెట్టు కింద ఒకడు పాపం గొల్లవాడు పక్షి భాష నేర్పేటవాడు, ఊరుకున్నవాడు చదువు వీడికి అంతకుముందు నేర్పితే ఏ నవ్వేట. ఆ పక్షి ఏమిటో నవ్వుతామని అడిగితే ఆ మాత్రం తెలియదా, ఎవరి పేరు కట్టాలంటాను. ఎవరి పేరు కట్టాలంటే అసలు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవటం ఎవరి వల్ల ఏంటి, సృష్టికర్త వల్ల, వాడి పేరు కట్టండి అంటుంటే ఆ కళ్ళజోడు ఇలా తీశారు. చిత్రగుప్తుడు కింద అంతా చూస్తున్నాడు, కిరికిరిలో దొరికాడు. వీడి పేరు రాసేశారు. ఏది చెట్టు కింద కూర్చొని చెప్పిన వాడి పేరు. వీడు తర్వాత నచ్చాక వీడు మర్ర కింద బాబోయ్ నేను ఎరగనంటే మెదవా నోరుపోయి, నేను అక్కర్లేని విషయం నువ్వు మాట్లాడేవా లేదా, యూ గేవ్ జడ్జిమెంట్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ నేమ్. కనుక ఈ కేసులన్నీ కూడా మన పేరు అవుతాయి, చేయకూడదు. ఉపశమనానికి 30 లేకపోతే 200 అది వేయాలి. ఇవి దీనికి ఇక్కడ హ్యానిమన్ మనకి ఇచ్చినటువంటి క్రానిక్ డిసీజెస్ లో ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్. కనుక ఈ అగ్రవేషన్ కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. కొన్నిటికి ఎమిలరేషన్ వస్తుంది మందు వేస్తే. ఎమిలరేషన్ వచ్చినా మోతాదు రిపీట్ చేయకండి, అగ్రవేషన్ వచ్చినా మోతాదు రిపీట్ చేయకండి. అన్లెస్ ది అగ్రవేషన్ ఈజ్ ఆఫ్ సచ్ ఏ టైప్ దట్ ఇట్ కిల్స్ ది పేషెంట్. అగ్రవేషన్ పేషెంట్ని కిల్ చేసేట్టుగా వచ్చిందంటే అర్థం మీరు వేసిన పొటెన్సీ కానీ డ్రగ్ కానీ తప్పు అని అర్థం. లేదా ఈ పేషెంట్ ఇన్క్యూరబుల్ స్టేజ్లో ఉంటే చూసుకోకుండా పెద్ద పొటెన్సీ వేసారని అర్థం, మీరు చంపబోతున్నారు పేషెంట్ని అని అర్థం. ఇది మన లిమిటేషన్స్ తెలుసుకుని వాడికి పొటెన్సీలో మందు వేస్తే, ఇన్క్యూరబుల్ డిసీజ్ అయినా సరే మన మందుతో వేస్తే వచ్చినటువంటి అగ్రవేషన్ వాడు సరిపోవునంతగా భయపెట్టునంతగా రాదు, జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ అగ్రవేషన్లో 2 రకాలు.
నిన్న చెప్పింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అగ్రివేషన్ వచ్చి తెల్లవారులు తగ్గుతూనే ఉంటారు. మన మందు వేశాక రెండో రోజు మూడో రోజునే రాత్రి తెల్లవారులో అంటున్నాడు. తెల్లవారిపోయింది, నిద్ర పట్టలేదు, అమ్మ అయ్యో అన్నాడు. వాడు భార్య పరిగెత్తుకు వచ్చేసి లేకపోతే మేనల్లో ఎవరో పరిగెత్తురా అయిపోయింది. ఏమిటైపోయిందంటే నోటి మీద మూతలేదు, దగ్గు, ఆయాసం, శ్వాస ఆగిపోతుంది. మందు పెట్టకండి, జాగ్రత్త, మీరు ఏడి చూడండి. మందు సీసాలు జేబులో వేసుకుని మీరు స్వయంగా పేషెంట్ని చూడండి. ఈవిడ ద్వారా మందు పంపించకండి. ఇది పాము మంత్రం లాంటిది కాదు, మనుషుల ద్వారా పనిచేయడానికి జాగ్రత్తగా ఉండాలి. వేడి చూస్తే ఏమవుతుంది? ఏం లేదు, నోటి మీద మూత లేకుండా దగ్గుతున్నాడు, అంతకంటే ప్రమాదం ఏం లేదు. పల్స్ బాగానే ఉంది, హార్ట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. ఏమైనా దగ్గుతున్నావు అంటే సరే. ఏడు సంగతి. మందు ఎప్పుడు వేశారు? 20వ తారీఖు వేశారు. ఈవేళంతా 26వ తారీఖు. ఎప్పటి నుంచి ఈ దగ్గు? 25వ తారీఖు రాత్రి నుంచి. పగల మీద పగలేదు, రాత్రి ఎంత ఉంది. ఇప్పుడు వాడిని అడగవలసింది ఏంటంటే దేనికి మందుకు వచ్చాడో గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గరికి దేనికి వచ్చాడో? విపరీతమైనటువంటి కడుపు నొప్పికి, తలనొప్పి, వీటితో వచ్చాడు. విరేచనం అవ్వలేదు, ఉక్కిరి బిక్కిరిగా ఉంది, లోపల బెగదీసినట్లు ఉంది. బెగదీసినట్లుంటే ఎట్లా ఉంది అంటే భార్య అంటుంది అసలు ఊపిరాటం లేదండి. కూర్చోమ్మ పర్వాలేదు. ఇక్కడ బిగదీసినట్లు ఉంటాం ఎట్లా ఉంది నాయన అంటే బిగదీసినట్లుగా ఉండటం మాత్రం కొంచెం తగ్గిందండి, జాగ్రత్తగా ఎక్సెప్ట్ చేయాలి. కడుపు నొప్పి ఎట్లా ఉంది అంటే కడుపు నొప్పి లేదండి నేను అని వాడే చూస్తాడు. అంటే వాడు మేనమావ ముసలాడు ఇంటూ ఉంటాడు. ఈ దెబ్బ మీద కడుపు నొప్పి లేనట్టే కనిపిస్తుందండి. ఇప్పుడు తేలిపంతలే తేలు కుట్టిందంటే టపేమని లెంపకాయ కుట్టేవాడు. ఎలా ఉంది తగ్గిందంటే కొంచెం తగ్గింది, లేకపోతే రెండో లెంపకాయ కొడతాడు. ఇప్పుడు వీడికి ఏమైంది? దగ్గు అగ్రవేట్ అయింది, పేషెంట్ బెటర్. కొన్ని సిమ్టమ్స్ ఎమ్యూలరేట్ అయినాయి, దగ్గు అగ్రవేట్ అయింది, పేషెంట్ ఏం నేనటికంటే మొన్నటికంటే బెటర్. ఆహారం ఆకలేస్తుంది, అన్నది మోషన్ అవుతుంది. అంటే అర్థం ఏమిటి? కేసు బార్డరింగ్ టు ఇన్క్యూరబిలిటీ, కానీ ఇది క్యూరబుల్. ముట్టుకోకండి, పని చేయండి మందులు. ఇట్లాగ ఒక ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో వాడిని మిమ్మల్ని కింద పెట్టి వాడు సేవ్ అయ్యి కంప్లీట్ క్యూర్లోకి వస్తాడు. ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఇది ఏమిట్రా జేటీ కెంట్ గారి వాక్యాలు చెప్పకుండా ఈయన ఉపోద్ఘాతాలు ఇస్తున్నాడు అనుకోకండి. ఇప్పుడు కానీ మనకు అవి బోధపడవు ఆయన చెప్పేటువంటి వాక్యాలు. రేపటి నుంచి సక్రమంగా ఆ వాక్యాల్లో వరుసన క్రమబద్ధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక ఔషధం ప్రయోగించిన తర్వాత వచ్చినటువంటి చేంజెస్లో అగ్రవేషన్ కూడా ఒకటని చెప్పుకున్నాం. అంటే ఉద్రేకించుట బాధలు. అది 2 రకాలు ఉంటుంది. డిజైరబుల్ అగ్రవేషన్, అన్డిజైరబుల్ అగ్రవేషన్. అంటే వాంఛనీయమైనటువంటి వేదనోద్రేకము, అవాంఛనీయమైన వేదనోద్రేకం. మందు ఇచ్చిన తర్వాత ఫీవర్ పెరిగింది, వదలు కొద్దిగా ఇంట్లో జ్వరంగా ఉన్నది, చూసుకోకుండా భోజనం చేసేసాడు. ఆ పూట కడుపుకు రెస్ట్ ఇచ్చినట్లయితే, లిక్విడ్ ఫుడ్ మీద ఉన్నట్లయితే ఈజీగా రెక్టిఫై అయిపోయి ఉండేది. జ్వరం ఉంటే శరీరంలో ఏదో ఉన్న బాధను రెక్టిఫై చేయడం కోసం వచ్చింది. అలా కాకుండా వీడు భోజనం చేసేటప్పుడు దీన్ని కూడా కలిపి రెక్టిఫై చేయాల్సి వచ్చింది. మందు వేశారు. భోజనం చేసిన తర్వాత 102 ప్రాంతాల టెంపరేచర్ ఉండగా మీరు ఉన్న సిచ్యువేషన్ చూసి సిమ్టమ్స్ గమనించి మందు వేశారు. అంటే వాడికి కోపంగా ఉంది, చిరాకు, తలనొప్పి, సరిగా ఉండుట, కడుపు నొప్పి
ఆయాసం, తలనొప్పి, చలిగా ఉంటుట, కడుపు నొప్పి, ఆయాసం. ఇందులో ఏది చూసి మీరు వేయకూడదని చెప్పాం మందు. ఈ రెండు చూసి వేయండి. తర్వాత కాజేషన్ చూసుకోండి, అంటే కారణం. ఒంట్లో బాగుండకుండా పెరుగున్న తినండి. ఈ కాజేషన్ దేనికి తెలియజేస్తుంది? కొన్ని డ్రగ్స్ కావాలని తెలియజేస్తుంది. నక్సోమికా కానీ, యాంటిమోనియం క్రోడమ్ కానీ, ఎపికాక్ కానీ, ఈ మూడింట్లో ఏదో ఒక డ్రగ్. అంటే అపథ్యము చేశాను, ఇంక్రీజ్లో ఉండగా భోజనం చేశాడు అనవసరంగా. ఇంక్రీజ్లో ఉండగా భోజనం చేస్తే అది డైజెషన్ అయ్యేటప్పటికి ఒంట్లో చాలా కల్లోలాలు పుడతాయి. కనుక అలాంటప్పుడు కావలసినటువంటి డ్రగ్స్లో యాంటిమోనియం క్రోడమ్ ఒకటి, నక్సోమికా ఒకటి, ఎపికాక్ ఒకటి. వీడికి ఈ రెండు లక్షణాల్లో నక్సోమికా కన్ఫర్మ్ అయింది. నక్సోమికా మీరు వేశారు. వేసిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పుడు జ్వరం అగ్రవేట్ అయింది. 103.5 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జ్వరం తగ్గడానికి ఇంకేమైనా మందు వేయాలా? వేయకూడదు, ఎప్పుడూ వేయకూడదు. పేషెంట్ని మీరు వెళ్ళి పలకరించాలి. ఏమిటంటే జ్వరం ఎక్కువైపోయిందండి, టెంపరేచర్ రైజ్ అయిపోయింది. వైపు అంటుంది డాక్టర్ గారు, టెంపరేచర్ ఎక్కువైపోయింది, కూర్చొని మందు వేస్తాను తగ్గిపోతుందని చెప్పి. తలనొప్పి ఎలా ఉంది అన్నాడు. తలనొప్పి మార్నింగ్ అంత లేదండి అంటే. తర్వాత పొద్దున్న లేస్తే వాడికి ఇంకోటి కూడా ఉంది, వర్టిగో. లేస్తే దూరుతున్నాడు, తల తిరుగుతుంది. ఈ టెంపరేచర్ ఎక్కువైన తర్వాత ఎట్లా ఉందంటే అది తగ్గింది అన్నాడు, వర్టిగో. అర్థం ఏంటి? సిమ్టమ్స్ ఆర్ వర్స్, ది పేషెంట్ ఈజ్ బెటర్. మొన్న చెప్పుకున్నాను. దీన్ని ఏమంటారు? సరి అయినటువంటి డిజైరబుల్ అగ్రవేషన్, వాంఛనీయమైనటువంటి ఉద్రేకం. అంటే ఇంకో ఆ లోపల ఉన్నటువంటి నానాగడ్డి డైజెస్ట్ అయిన దాకా మీరు టైం ఇస్తే ఈ లోపల సెటరైట్ అవుతుంది. ఈ సెటరైట్ అవడానికి కావాల్సిన ఎక్కువ క్యాలరీస్ ఆఫ్ హీట్ శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక వీడికి వచ్చిన టెంపరేచర్ అన్డిజైరబుల్ కాదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? మందు వాడికి వేయకుండా ఉండటమే ఉపకారం, వైద్యం. ఏం తెలియజేస్తుంది ఇది? మీరు నక్సోమికా వేశాక 2-3 గంటల్లో టెంపరేచర్ రైజ్ అయిందంటే ఏం తెలియజేస్తుంది? దట్ యువర్ డ్రగ్ ఈజ్ కరెక్ట్, బికాజ్ ఇట్ ఈస్ డిజైరబుల్ అగ్రవేషన్. ఇంకొకటికి ఇంకో ఉదాహరణ చూద్దాం. జ్వరము, ఇంకో జ్వరం కేసు. ఎప్పటి నుంచి? ఇవాళ 6వ రోజు. ఇంకా ఏముంది? సంధిగుణం, డెలీరియం. ఈ డెలీరియంలో ఏం చేస్తున్నాడు వీడు? పళ్ళు కొరుకుతున్నాడు. ఇట్లా పడుకుని ఏరా ఒంట్లో ఎలా ఉందంటే కటకటకట కొరుకుతున్నాడు పళ్ళు. గ్రైండింగ్ ది టీత్. తర్వాత చొక్కా పంటితో దారాలు లాగుతున్నాడు, డెలీరియం. లేదా దుప్పటి తింటున్నాడు. తర్వాత చొక్కా పంటితో దారాలు లాగుతున్నాడు, డెలీరియం. లేదా దుప్పటి తింటున్నాడు. ఉండి నిద్ర పడితే ఉలికి పడలేస్తున్నాడు. స్టార్ట్లింగ్ అంటే ఉలికి పడుట. తర్వాత కొంచెం ఒక నోట్లు నిద్ర పడితే అంటున్నాడు, నిద్రతో. ఏమిటని అడిగితే కుక్కలు మంచం కింద కుక్కలు తిరుగుతున్నాను. అది ఒక డెలీరియం. మళ్ళీ ఒక మాట రెండో మాటలు అయితే ఏంటంటే 10 కుక్కలు వెళ్తున్నాయి ఇంట్లో చుట్టూ. డెలీరియం గోరగా ఉంది మనిషికి. తర్వాత మంచం నుంచి ఉండి లేస్తున్నాడు, డెలీరియం. ఏమిట్రా లేస్తున్నావు అంటే ఆఫీస్కి వెళ్ళాలి.
ట్రైన్ టు ఎస్కేప్. కనుక ఇది సింటమ్స్, ఇవి కావు. ట్రైన్ టు ఎస్కేప్, బైటింగ్ ది టీత్, గుడ్డలు కొరకటం, డెలీరియము, ఉలికి పట్టడం, స్టార్ట్లింగ్, తర్వాత జంతువులు కనిపించడం మంచం కింద. ఇవన్నీ కలిసి సింటమ్స్. దేని తాలూకు? బెల్డోనా. వీడికి బెల్డోనా శుభ్రంగా 200 డోసు వేసాం. వేస్తే తగ్గినాయి. డెలీరియం తగ్గింది, సంధిగుణం తగ్గింది, జ్వరం 102 కాస్త 103. చక్క డెలీరియం తగ్గింది కదండి. మనిషి డెలీరియంలో పక్క మీద అటు ఇటు లేస్తున్నాడు, కదులుతున్నాడు, ఏమన్నా నోటో వస్తే తాగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డెలీరియం తగ్గింది, నిద్రలేదు. రై ఒరై కదిలించి ఏమన్నా తాగుతావా? కొంచెం జావ తాగుతావా అంటే 1 గంట. బార్లీ తాగుతావా? కూర్చోబెడితే వాలిపోతున్నాం. మీరు పక్కన వీపు మీద ఆనుకోవాలి, లేకపోతే వాడు కూర్చోలేకుండా ఉన్నాడు. ఏమైంది? పేషెంట్ ఈజ్ వర్స్, సిమ్టమ్స్ ఆర్ బెటర్. కానీ ఫీవర్ అగ్రవేషన్ వచ్చింది. దీన్ని ఏమంటారు? అన్డిజైరబుల్ టైప్ ఆఫ్ అగ్రవేషన్. అనగా మనం వేసిన మందు శ్రాద్ధయోగ్యాని భవంతో. అయితే తప్పు ఎక్కడ సార్? ఇవి మనం చూసిన వాటిని పర్టికులర్స్ అంటారు. అంటే డీటెయిల్స్, చిల్లర్లు. జ్వరం వచ్చి 6 రోజులైంది. బెల్డోనాకి జ్వరం వచ్చి 6 రోజులైన కేసు అంటూ ఈ భూమండలం మీద ఉండదు. జ్వరం వస్తూ ఉండగానో వచ్చాకో మహా అయితే 24 గంటల్లోనో బెల్డోనా తప్ప, అది దాటితే బెల్డోనా కేసులు అంటూ ఈ భూమి మీద ఉండవు. మనం ఎక్కడ పొరపాటు పడ్డాం? పర్టికులర్స్ జాగ్రత్త పడ్డాను, జనరల్స్ కొట్టేసినాయి. బాంబే వెళ్ళాడు నాబోటోడు మొదట. అయితే ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చాడు. ఫలానా పెట్రోల్ బంకులో నేను గుమస్తగా ఉన్నాను. ఎక్కడ? ఎట్లాగా వస్తే బంక్ కనిపిస్తుంది. లోపలికి వస్తే ఎదురకుండా ఇటుపక్క డబ్బాలు ఉంటాయి పెట్రోల్, ఇటుపక్క ఏవో ఇంకో టీనులు ఉంటాయి. ఆ పైన ఎదురకుండా బొమ్మ ఉంటుంది. ఇటు కుడి పక్క తిరిగితే వాడు కూర్చొని ఉంటాడు. ఆ పక్కన లోపల నేను కూర్చొని ఉంటాను. మీరు వెళ్ళారు, సరిగ్గా వాడు చెప్పినట్టే వెళితే అట్లా ఉన్నాయి. ఇటు డబ్బాలు ఉన్నాయి, అటు ఉన్నాయి, అటు ఎదురకుండా బొమ్మ ఉంది. ఇటు వెళితే ఆయన ఎవరో ఉన్నారు, ఇటు పక్కన వీడు ఉండాలి, ఇంకెవరో ఉన్నారు. సరిగ్గా డీటెయిల్ సరిపోయింది. కానీ ఏం జరిగింది? వాడు చర్చి గేట్ దగ్గర ఉన్నటువంటి బంకు చెప్పాడు, మీరు దాదర్లోకి వెళ్ళారు. అంటే పేట మారిపోయింది, బంకు మాత్రం అలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళి. చూసారా? అంటే జనరల్ స్పందేసింది, పర్టికులర్ జాగ్రత్త పడ్డా. అంటే వెంటనే మనం పేషెంట్ని చంపుతున్నాము అని అర్థం. అందుకనే కెంట్ చెబుతాడు, ఫీవర్ విత్ డెలీరియం indicates that the patient is safe. Fever without delirium or delirium controlled and fever not controlled, it means the patient is sinking అన్నాడు. అంటే జ్వరము ఉండి సంధిగుణం ఉంటే ఉన్న కండిషన్ కన్నా సంధిగుణం తగ్గి జ్వరం మిగిలితే ఉన్న కండిషన్ డేంజరస్ అని తెలుసుకున్నాము అంటే. కెంట్ లెక్చర్స్ ఆన్ హోమియో ఫిలాసఫీ మనం చదువుకోవాలి. ఇలాగే విపరీతమైన నడు నొప్పి 6 ఏళ్ల నుంచి వాడికి ఎలా ఉంటుంది అంటే, ఇట వంగితే మళ్ళీ ఇట పైకి లేవాలంటే మెల్లి లేవాలి. కొంచెం మాట లేచి ఇలా కానాక ఏ మామూలుగా నడవచ్చు. మొదటి తడవ మాత్రం ఇట వంగి బూట్లు కట్టుకుంటున్నాడో ఒక ½ మినిట్ తేడా ఇస్తే మళ్ళీ పైకి లేవటానికి వీడి ఇష్టం కాదు, మెల్లిగా లేవాలి. లేచి మళ్ళీ ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అంటే వాడి ఇష్టం, బస్కి లేని తీస్తాడు. ఇది వాడి నడు నొప్పి. అంటే వెంటనే మనం చూసాం అంటే ఎమిలరేషన్ బై మూమెంట్, అగ్రివేషన్ బై రెస్ట్, 2 స్టార్స్ దంచేసాం.
అంతే కదండి, పర్టికులర్ జాగ్రత్త పడ్డాం. తగ్గిపోయింది నడుము నొప్పి. 5 ఏళ్ల నుంచి ఎట్టి డాక్టర్లు తగ్గించలేనటువంటి నడు నొప్పి మా డాక్టర్ తగ్గించారు అన్నాడు. కానీ అవతలగా 2 గడగరలకి కొండకి గౌరవం పేరు. ఏం జరిగింది? టక్కని ఇక్కడ నొప్పి వచ్చేసింది. 2-3 రోజులు నీరసం, మంచం నుంచి లేవలేడు. గౌరవించారు భార్య. మనం వెళ్ళి చూసి ఏడు సంగతి అని అడిగితే సైన్స్ చేస్తున్నాడు, గుండెలు నొప్పింది అంటే ఎక్కడ రా అని అడిగితే లోపల నుంచి పొడుస్తూ ఉంది అన్నాడు. మాట రావట్లేదు, వాయిస్ పోయింది. అంటే ది పేషెంట్ ఈజ్ హ్యావింగ్ 1.5 feet ఇన్ ది గ్రేవ్. ఇప్పుడు వెంటనే రూస్టాక్స్ని ఉపసంహరణం చేయడానికి సుదర్శనాస్త్రం లాంటిది సల్ఫర్ 1 డోసు వేస్తే వాడు బ్రతుకును. ఎప్పుడు బతుకుతాడు? మళ్ళీ నడుము నొప్పి వస్తేనే వాడు బతికేది. షూర్ యాజ్ ఎనీథింగ్. వాడికి సల్ఫర్ 200 డోసు ఇవ్వండి, టక్కన నీరసం తగ్గుతుంది, ఇక్కడ నొప్పి తగ్గుతుంది, మంచం మీద లేస్తాడు. ఇక్కడ బాబోయ్ మళ్ళీ నడుము నొప్పి వచ్చి. అంటే మనం చేసినటువంటిది క్యూర్కి చేసిన పద్ధతి తలకింది. అంటే ఇచ్చిన మందు తప్పు అనమాట, తలతిక్క మందు. ఇది జాగ్రత్త, ఈ 2 రకాల అగ్రవేషన్స్ చూసుకోండి అన్నాడు. అందుకనే దీని కింద ఎక్స్ప్లెనేషన్గా ఏమిచ్చాయంటే, గోయింగ్ టు ది హిస్టరీ ఆఫ్ ది కేస్ బిఫోర్ యూ స్టార్ట్ ది ట్రీట్మెంట్. గోయింగ్ టు ది హిస్టరీ ఆఫ్ ది కేస్ బిఫోర్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్. వైద్యము ప్రారంభించటకు ముందు రోగి యొక్క పూర్వ చరిత్రను సేకరించుకును. అది బాగా ముఖ్యం. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, నడు నొప్పి, ఇక్కడ కాయల్లే కాసింది, ఇక్కడ కణితల్లే కట్టింది, ఇక్కడ లంకలలో వేసినాయి, ఇక్కడ నదులలో ఉన్నాయి. మనం జాగ్రత్తగా చూస్తున్నాం తప్ప హిస్టరీ చూడటం అదేం లాభం లేదు. ఒకటేంటి, ఎక్కడ కాయ కాసింది, ఎక్కడ కణితి వచ్చింది అంటే ఎక్కడ హిమాలయాలు ఉన్నాయి. అట్లాగా హిస్టరీలోకి వెళితే ఏమైంది? ఈ నడుము నొప్పి అండి 5 ఏళ్ళు అండి, 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ల సంగతి అట్లా ఉంచి ఆ తర్వాత అంతకు ముందుకు వెళ్ళాలి మనం. బీసీకి ఇంకెక్కడా నొప్పి ఉన్నదా? ఒంట్లో ఇంకెక్కడా నొప్పి లేదండి. చిన్నతనంలో నీకు మలేరియా వ్యాధులు వచ్చినవా? రావటం ఏంటంటే అప్పుడు రోజుల్లో గుంటూరులో ఉండేవాడమే. ఒక 4-5 ఏళ్ళు వాయించేసింది అనుకోండి అన్నాడు. మలేరియా రావటం, వీడికి క్వినైన్ ఇంజెక్షన్ ఇవ్వటం, మలేరియా రావటం, క్వినైన్ ఇంజెక్షన్ ఇవ్వటం, అట్టాగా కబడ్డీ ఆడాడు. తగ్గిపోయింది మలేరియా. తర్వాత 17-18 సంవత్సరం వచ్చినప్పుడు జ్వరం వచ్చింది. కీళ్ళని పట్టేసినాయి, మంచంలో పడేశారు. అంటే లేవలేదు. ఎన్నాళ్ళు లేవలేదు? 3 నెలలు లేవలేదు. ఆ పైన తగ్గింది కానీ అప్పటి నుంచి నీరసం తగ్గలేదు. అప్పుడప్పుడు కొద్దిగా ఇక్కడ నొప్పి వస్తుంది. అప్పటి నుంచి తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు ఉద్యోగంలో చేరాక ఇక్కడ ఇది వచ్చింది. అంటే మనం హిస్టరీలో ఏం తెలుస్తుంది? ఈ వాజ్ హ్యావింగ్ రొమాటిక్ ఆర్థరైటిస్ అండ్ రొమాటిక్ ఫీవర్. ఇదివరకు వాతరక్తపు జ్వరం వచ్చింది. రొమాటిజం, కీళ్ల వాతం, కీళ్ల జ్వరం అంటారు. అది వస్తే ఏలోపతిలో ఈ రోజు వరకు దానికి చేసే ట్రీట్మెంట్లో ఏమవుతుంది? అక్కడ బ్లడ్లో గ్రాన్యులేషన్స్ వస్తాయి. ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి చిన్న 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 నలుసులు లాంటివి. ఆ నలుసులు లాంటివి గుండె దగ్గరికి చేరకుండా ఉండటం కోసం అని చెప్పి ప్రాణశక్తి ఏం చేస్తూ ఉంటుంది? ఇక్కడ జాయింట్స్లో ఆపేస్తూ ఉంటుంది. వాటిని జాయింట్లో ఆపేస్తే ఏమవుతుంది? ఆ జాయింట్ నొప్పి వస్తుంది. అలాంటి గ్రాన్యులేషన్స్ మొట్టమొదటిగా ఫారం అవుతూ ఉండగా వాటిని కరిగించడం కోసం కీళ్ళ జ్వరం వస్తుంది. ఆ కీళ్ళ జ్వరాన్ని మనం రానివ్వం కదా. జ్వరాన్నేమో ఒక మందే తగ్గిస్తూ ఉంటాం, మెటాసిన్ మొదలైనటువంటివి. కీళ్లలో ఉన్నటువంటి నొప్పులనేమో ఇంకో మందే తగ్గిస్తూ ఉంటాం, అంటే ఆయిల్, పెన్సిలిన్ మొదలైనటువంటివి వేసి తీస్తూ ఉంటాం యువతలకి. దీంతో ఏమవుతుంది? శరీరం ఏ లేతలో ఉండగా ప్రయత్నం చేసిందో అవన్నీ లాగేశాం. ఇవి అన్నీ తేలికైపోయినాయి. కానీ ఆ గ్రాన్యులేషన్స్ ఎక్కడికి చేరినాయి? చేరకూడని చోటు క్యాపిటల్లోకే దేశద్రోహులు చేరారు. అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ దీని నుంచి రక్షించడానికి వీటన్నింటి ఇక్కడికి తోసేసింది కాన్స్టిట్యూషన్. చేస్తే వీటితో వంగితే బాబోయ్ లేవలేదు.
మనం ఇది హిస్టరీ చూసుకోకుండా వీడికి రూస్టాక్స్ వేస్తే రూస్టాక్స్ యొక్క మోడాలిటీస్ సరిపోయినాయి కనుక, అంటే వీడు చలి భరించలేడు, కాస్త చల్లగా ఉంటే వణుకొచ్చినట్టు ఉంటుంది, చెమట పోసినా వణుకొచ్చినట్టు ఉంటుంది. ఏం చేత వెనకటి మలేరియా హిస్టరీని మరియు క్వినైన్ హిస్టరీని ఇవన్నీ రూస్టాక్స్కి సరిగ్గా సరిపోయినాయి. చలి భరించలేడు, రూస్టాక్స్ మోడాలిటీ కదా. వీడి నీళ్ళు ఇలా వేరుతో చల్లుతున్నట్టు ఉంటుంది, ఐస్ వాటర్ వెన్ను మీద. రూస్టాక్స్ బాగుంది, సరిగ్గా లెక్క ప్రకారం సరిపోయిందని రూస్టాక్స్ వేశాను. వేసేటప్పటికి సూటిగా తుపాకి వల్లే దాని పని చేసింది. కానీ ఎందుకోసం అని ఇక్కడ అట్టి పెట్టిందో దబ్బుని ఇక్కడికి చేరకుండా కాన్స్టిట్యూషన్ అది వదిలేసింది, ఇక్కడ కొట్టింది. కనుక ఈ చేసినది తప్పుడు అగ్రివేషన్, జాగ్రత్త. అందుకని హిస్టరీ గ్యాదర్ చేసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరాదు చెప్పాడు. అలాగే ఇన్సానిటీ కేసులు ఉంటాయి, మెంటల్ కేసులు. అలా కూర్చొని ఆ చీకట్లో ఎవడో దాక్కున్నాడు, రోజు వాడికి అదే పని. ఆ మంచం కింద చూసి ఒరేయ్ నువ్వు అట్రా, నేను ఇట్టించి వస్తా, అది ఆ మంచం కింద ఎవడో ఉన్నాడు అంటే, చీకటి ఉన్నదంటే అక్కడ ఎవడో దాక్కున్నాడని వాడు లెక్క. మెంటల్స్ ఉంటాం. నిద్ర అన్ని తలుపులు లోపల గడియేసి ఉంటాయి, నిద్ర మెడుకురంగానే చీకటి కింద దొంగ నడుస్తాడు. లేదా ఎవరో పాపం వాడు కుర్రవాడి తాలూకు ఎవరో ఫ్రెండ్ లోపలికి పట్టుకుని వెడకే పట్టుకుని ఇంటికి బదులు పిలుస్తాడు. ఎందుకంటే పట్టుకుని తనని వేస్తాను దొంగన. చాలా కాలం నుంచి ఇలా ఉన్నది కేసు. దాదాపు 45-50 ఏళ్ల నుంచి మొదలెట్టిన ఈ లక్షణాలు ఒక్కో సంవత్సరం ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి ఓల్డ్ ఏజ్ దగ్గరికి వస్తున్న కొద్ది. సరిగ్గా తూకంగా చూసి హిస్టరీ అంతా చూసి వీడి లక్షణం అంతా చూసి లెకసిస్ వీడికి సరిపోయింది. ఏం చేత సస్పిషన్, ఇంట్రీగింగ్ నేచర్ రెండవది, తర్వాత ఫియర్ ఆఫ్ డార్క్నెస్, తర్వాత ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్ అండ్ గోస్ట్స్. లెకసిస్ మెంటల్ సిమ్టమ్స్ కదా ఇవన్నీ. పుట్టేప్పుడు మేలుకుని ఉండగా వాడిని కనుక కదిలిస్తే ఏదైనా సబ్జెక్ట్ మీద మళ్ళీ మీరు ఆత్మన దాకా అప్పుడు మీరు లేచైనా వెళ్ళిపోరు, వాగుతూ పుట్టు మిషన్ కొట్టినట్టు కొడుతూ ఉంటారు. లెకసిస్ మెంటల్ కేసు కనుక 10 MBS రోడ్స్ బంగారంలో తగ్గిపోయింది మెంటల్ డిసీజ్. గత 15 ఏళ్ల నుంచి ఏ డాక్టర్లు ఏమీ చేయడానికి వీలు లేకుండా ఉన్నది. సెన్సిబుల్ అయినాడు, చీకటి ఏదో దొంగ ఇవన్నీ మానేశాడు, భోజనం ఇవి చేయటం మొదలెట్టాడు, అన్నీ వచ్చింది. సడన్గా దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, మంచం నుంచి రావలేదు. 2-3 వారాలు ఇంకా వీకెన్ అయిపోయాడు. కాస్త గట్టిగా తగ్గి అనేటప్పటికి ఇదంతా మండిపోతూ ఉందండి. ఇంకాస్త గట్టిగా తగ్గి ఉమ్మేసేటప్పటికి బ్లడ్ పట్టాడు. కానీ ఇన్నాళ్ళ నుంచి ఎలా ఉన్నాడు, ఇలా గుద్దితే ఆంబోతు చచ్చిపోయేట్టుగా ఉన్నాడు. ఇది పిచ్చిగా ఉన్నప్పుడు వీడికి మెంటల్ సింటమ్స్ ఉన్నప్పుడు వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్టడీ, మనం పట్టుకోలేరు ఎవరు. పిచ్చేళ్ళని ఒకరిని కంట్రోల్ చేయడానికి మనం ఎంతమంది కావాలో తెలిసిన, ఫిజికల్లీ దే విల్ బి వెరీ స్ట్రాంగ్ మెనీ ఆఫ్ దెమ్. వాడికి అక్కడ మీరు దెబ్బ కొట్టేటప్పటికి ఏమైంది, అది తగ్గింది. తగ్గి ఎక్కడికి వచ్చింది, ట్యూబర్కులోసిస్ ఆఫ్ ది గ్యాలోపింగ్ స్టేజ్, సడన్ ట్యూబర్కులోసిస్లోకి వచ్చింది. ఇంకా మీ తరం నా తరం కాదు, ఆ కేసు అట్లా దిగిపోయేవాడు మనం చూస్తూ ఉండగా చచ్చిపోతాం. అలా ఇన్సానిటీలో ఉండనిస్తే 75-80 సంవత్సరాల దాకా అలాగే ఉండున్నప్పుడు దొంగంటాడు, అంతకంటే నష్టం లేదు. పాపం మామూలుగా ఇంటూ ఉండేవాడు చెడ్డ ఎక్కువగా. వాడిని కాస్త హరి అని హరించేసింది మన లెకసిస్, కాస్త లేకుండా చేసింది. ఏం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్లో, సరిగ్గా సిమిలారిటీస్ సరిపోయే వేసాం కదా లెకసిస్, లేకపోతే ఎందుకు పనిచేస్తుంది. హిస్టరీ మనం తీయలేదు. ట్యూబర్కులోసిస్ మయాదం వాడికి చిన్నప్పుడు ఉండి దాంతో చనిపోబోయే కండిషన్ వచ్చినప్పుడు ప్రాణాన్ని రక్షించి వీటిని సర్వైవ్ చేసేందుకు ఇన్సానిటీ అనేటువంటి దాన్ని వైటాలిటీ తీసుకొస్తుంది. తర్వాత వీడు టైం ఇస్తే జాగ్రత్తగా నయం చేసుకునేందుకు అవకాశం. రిమెంబర్ దట్ ఆల్ క్రానిక్ ఇన్సానిటీ కేసెస్ ఆర్ కేసెస్ దట్ వుడ్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ట్యూబర్కులోసిస్ ప్రీవియస్లీ. ఇందులో ఏమీ సందేహం లేదు. స్టాటిస్టిక్స్ తీయండి. క్షయవ్యాధి, ఊపిరితిత్తుల క్షయవ్యాధితో వీడు చచ్చిపోవడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్ రాబోతూ ఉండగా
అన్నమయ కోశం నుండి ప్రాణమయ కోశానికి, అంటే ఫిజికల్ ప్లేన్ నుంచి డిజీజ్ మొత్తాన్ని మెంటల్ ప్లేన్కి ట్రాన్స్పోర్టేషన్ చేసింది కాన్స్టిట్యూషన్ అండి. చేసేటప్పటికి అప్పటి నుంచి ఏమైంది, హీ వాజ్ హ్యావింగ్ మెంటల్ సిమ్టమ్స్ ఎస్ ఎ మెంటల్ పేషెంట్ బట్ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్టర్డ్. ఆ పిచ్చి ఎక్కిన తర్వాత వాడికి వానలో తిరిగితే జ్వరం రాదు, ఎండలో తిరిగితే ఎండ కొట్టదు, ఓ పూట అన్నం లేకపోతే చావడం, 4-5 రోజులు నిద్ర లేకపోయినా ఏమవడు, అలా ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఇటు మళ్ళీ కొట్టేటప్పటికి పైన చేసింది కిందికి దిగిపోయి మ్యాక్సిమం 5-6 నెలల కంటే బతకడం. ఏం చేసాం మనం చేసినటువంటిది, హిస్టరీ ఆఫ్ ది కేసు చూసుకోకుండా సిమిలారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ చూసి వేశాం. లా ఆఫ్ సిమిలర్ సప్లై చేశాను, కానీ క్రానిక్ డిసీజ్లో మనం చేయవలసిన మన డ్యూటీస్ మనం ఫెయిల్ అయితేమి అంటే హిస్టరీ ఆఫ్ ది కేసు మనం గ్యాదర్ చేయలేదు అంటున్నాడు. అందుకని ఎప్పుడు కూడా క్రానిక్ కేస్ ట్రీట్మెంట్లో వీలైనంత వరకు వాడి చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందో అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోవాల్సింది. చేసుకుని వాడు కొన్ని చెప్తాడు, చెప్పనిచ్చి విని మనం కొన్ని వాడిని కొద్దిగా మెల్లిగా అడగాలి. వాడిని మనం క్రాస్ క్వశ్చన్స్ వేయకూడదు. లేదా ఒక్కొక్కప్పుడు మనకి కొన్ని డ్రగ్స్ మీద మోజు ఉంటుంది, అంటే అవే 2-3 తడవలు చదివి ఉంటాం మొదటి రోజుల్లో. ఈ పేషెంట్ని ఆ డ్రగ్లోకి రప్పించడానికి క్వశ్చన్ వేస్తూ ఉంటాం ఒక్కో మాట. అట్లాంటి వ్యవహారాలు చేయకూడదు. కేస్ హిస్టరీ తీస్తున్నప్పుడు ఊళ్ళంతా నొప్పులుగా ఉంటాయండి, అంటే కొంచెం నొక్కితే బాగుంటుంది కదా అని అడగకూడదు. అంటే మనం బ్రయోనియాగా ప్రశ్నిస్తున్నాం అన్నమాట. వాడు పాపం కొందరు అయోమయం వాడు ఉంటారు, ఇట్లా కొంచెం నొక్కితే బాగుంటుందా అని అడిగితే మరేనండి అంటే అది కాదు, గట్టిగా పడితే అవును నొప్పిగా ఉంటే మరి నొక్కితే బాగుంటుంది ఏంటండి, నీకు కూడా అంతే అంటాడు. వాడి గౌరికే కాదు, నీకు మాత్రం నొప్పి పెడితే నొక్కితే బాగుండదా అని అడుగుతాడు. సరే 2 నిమిషాలు ఆగి ఆ నొప్పిగా ఉన్న చోట ఇట్లా చేయేస్తే ప్రాణం పోయినట్టు ఉంటుందా అని అడగండి. ఉండదు ఏంటండి నొప్పిగా ఉంటాయి. సత్యామన్నమాట మొదటి బ్రయోనియల్గా క్వశ్చన్ వేస్తే ఎస్ అన్నాడు, రెండోది ఆర్నిక్గా క్వశ్చన్ వేస్తే ఎస్ అన్నాడు. అదో మాత్రం ఇదో మాత్రం బయట వేయకూడదు. వీటిలో లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఇడియట్స్ అల్లే వేయకూడదు వాడి క్వశ్చన్స్. వాడిని ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు, కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడం కాదు కదా కావాల్సిందే. ఇక్కడే ఒక్కొక్కరు వాడిని ఒక డ్రగ్లో పెట్టి సతాయిస్తూ ఉంటారు. కొత్తగా హోమియోపతి చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో కేసులు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పేప్పుడు మిస్రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక డ్రగ్ బుర్రలో పెట్టుకుని వచ్చి చెబుతూ ఉంటాడు, మా మిస్సెస్ అంటే చాలా ఓవర్ సెన్సిటివ్ అండి అంటాడు. సింటమ్స్ చెప్పడం ఏమిటో అని అడిగితే కొంచెం ఫియర్ ఎక్కువ అండి అంటాడు. సరే ఇంకా ఏమిటంటే ఫియర్ ఆఫ్ డెత్ ఎక్కువ అండి. ఆవిడ మంచినీళ్ళు తాగినప్పుడు అండి తడవ కొంచెం తాగుతుంది. ఎవడైనా తడవ కొంచెం తాగితే మొత్తం గ్లాస్ అంతా ఒక మాట తాగుతాడా అంటే వీడు మీ చేత వాడి వైఫ్కి ఆర్సనికాల్తో వేయండి అని ఒప్పిస్తున్నాడు. జాగ్రత్త, డేంజరస్. అంటే ఒక డ్రగ్ కండిషన్గా చెబుతాడు మనకి చెప్పేటప్పుడు. కొంచెం మంచినీళ్ళు కొద్దిగా చదువుతుందండి అని చెబుతాడు. సరే మీరు ఇవన్నీ కాక వెనక రీడ్ చేయడం మీకు ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది అనమాట. వీడు చెప్పేవి కాకుండా అసలు సిచ్యువేషన్ రీడ్ చేయడం చేసి మీరు ఆర్సనికాల్పము కాకుండా అర్జెంటీనం నైట్రోజన్ ప్రిస్క్రైబ్ చేశారనుకోండి. అప్పుడు వాడు అంటాడు, ఏమండి రెస్ట్లెస్నెస్ ఎక్కువ అండి మా వాడికి, అంటే ఇంకో సింటమ్ కలుగుతున్నాడు ఆర్సనికాల్పం. అప్పుడు మీరు ఏడుపించడానికి ఆర్జెంటీనం నైట్రోజన్లో కూడా చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుందని చేత ఇది ఇచ్చామని మీరు అన్నారు. వాడు ఖాళీ అయిపోతాడు. మూడోది ఏం చెబుతాడు, ఇంట్లోనండి చాలా నీట్గా ఉంచుతుందండి ఏం చెబుతాడు. అంటే మిమ్మల్ని ఆర్సనిక్ ఆల్బంలోకి డ్రా చేస్తున్నాడు. ఆర్సనిక్ ఆల్బమ్ మెంటల్ సింటమ్స్ ఒకటి, రెస్ట్లెస్నెస్ ఒకటి, ఫియర్ ఆఫ్ డెత్ ఒకటి, తర్వాత కాచిన మంచినీళ్ళు కొద్దిగా ఇక్కడ పెట్టేసి మళ్ళీ 5 నిమిషాలు తాగడం ఇట్లాంటి ఒకటి. ఫీవర్స్లో ఉంటాయి, మామూలుగా క్రానిక్గా ఉండవు. వాడు పిచ్చిమొండ ఒకటి తెలియదు, మీతో చెబుతున్నాడు. మూడోది ఏమిటి, ఇట్లా పెట్టేస్తాం. మీరు వెళ్ళి ఇట్లా ఉన్న పుస్తకం ఇట్లా తిప్పారనుకోండి, మళ్ళీ వెళ్ళి ఇట్లా తిప్పుకుంటాడు. ఇది ఇలా ఉందనుకోండి, అప్పుడు కానీ వాడు సత్య లెక్చర్ చెప్పలేడు. ఈ బల్ల
ఇట్లా ఇట్లా ఇటు ఎంత ఉందో ఇటు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. అర్చన కాలం పని చేసే మనిషి గిన్నెలు గ్లాసులు తోమ ఇక్కడ పెడుతుంది, ఈవిడ మళ్ళీ తోముకుంటుంది అర్చన కాలం. అంటే అక్కడ ఇంకేదో అంటుంది అందులోనే మిగిలింది. అది మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మావాడికి నీట్నెస్ ఎక్కువ అండి, గుడ్డను అలగకూడదండి మావాడికి. అంటే నువ్వు ఆర్సనిక్ ఆల్బమ్ వేయమా, ఇలా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకునేందుకు ఇంపర్సనల్ గ్లాస్ లాగా మనం పనిచేయాలి, కానీ మన పర్సనాలిటీ వాళ్ళ మీద పనిచేయడం చేయకూడదు. ఇప్పుడు అవి చేయకపోవడం వల్లే ఇప్పుడు చెప్పినటువంటి రాంగ్ టైప్ ఆఫ్ అగ్రవేషన్స్ వస్తాయి. నెక్స్ట్, రైట్ టైప్ ఆఫ్ అగ్రవేషన్ కనుక అయితే ఎప్పుడు కూడాను మీరు చూడండి, పేషెంట్ చెబుతాడు, డాక్టర్ గారు జ్వరం వస్తే వచ్చింది కానివ్వండి, నాకేమిటో తలకాయ నొప్పి తగ్గి నాకు మాత్రం డెఫినెట్లీ ఐ ఫీల్ బెటర్ దిస్ వీక్ అని చెప్తాడు. అంటే రైట్ టైప్ ఆఫ్ అగ్రవేషన్ ఎవరు చెప్పక్కర్లేదు, పేషెంటే మనకు సాక్ష్యం, ఇంకెవరు కాదు. వాడు క్లియర్గా చెబుతాడు, కిందటి వారం కంటే ఈ వారం బాగుందండి అని చెబుతాడు. అదేమిట్రా నీకు 103 జ్వరం వచ్చింది కదా అంటే, జ్వరందే ఉంది కానివ్వండి, కిందటి వారం కంటే ఈ వారం బాగుంది సార్ అని చెప్పి. ఏం బాగుందండి చెప్పలేడు కానీ బాగుందని అది కావాల్సింది. దట్ మీన్స్ హిజ్ వైటల్ ఫోర్స్ ఈజ్ బెటర్, పేషెంట్ ఈజ్ బెటర్. అలాగే నార్మల్గా వచ్చింది జ్వరం, పేషెంట్ అంటాడు, డాక్టర్ గారు జ్వరం ఇదిగా నాకు ప్రాణం లాగేస్తుంది, మాట రావట్లేదు, డెఫినెట్లీ ఐ ఫీల్ మిజరబుల్ దిస్ వీక్ వాడు చెప్తాడు. మీకు అది గైడెన్స్ తప్ప మనం చదువుకున్నటువంటి పుస్తకాలు కాదు, మన చావు తెలివితేటలు కాదు. జాగ్రత్తగా పేషెంట్ గైడెన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ ది పేషెంట్ ఎక్స్ప్రెసెస్ దట్ హీ ఈజ్ నాట్ బెటర్, అండర్స్టాండ్ దట్ యువర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఇవన్నీ కెంక మనకి ముందు కాషన్స్ ఇచ్చాడు, ఇచ్చి తర్వాత చెబుతున్నాడు. ఒక డోసు వేస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ క్రానిక్ డిసీజ్లో డోసు వేస్తే ప్రోగ్రెస్ వచ్చిందా లేదా కొన్నాళ్ళు అయితే, కొంచెం అగ్రవేషన్ వచ్చినా, కొంచెం తగ్గినా, కొంచెం ఎక్కువైనా కేసు ప్రోగ్రెస్ అయిందా లేదా. మన కేసు హిస్టరీలో తలనొప్పులు, మెడ నొప్పి, ఆకలి లేదు, నీరసం, గుండెదడ, పాదాల మీద కురుపులు, అరికాళ్ళు, అరిచేతులు, చెమట, గుండె నొప్పి, దగ్గు, రొమ్ము మంట, ఛాతీ బరువు. రికార్డు చేసుకున్న కేసులో ఇలా ఉంది అనుకోండి కేసు సీట్. కేసు హిస్టరీలో పక్కన లెఫ్ట్న హెచ్ఎన్ రాసామంటే హిస్టరీ వెనక ఉన్నటువంటి ఓ పాయింట్ అమెరికా. ఎస్కేప్ ఫ్రమ్ ట్రైన్ యాక్సిడెంట్, ట్రైన్ కొలిషన్ జరిగింది, ఆ కొలిషన్లో పెట్టే ఇట్లా బద్దలైంది, అందులోంచి వీడు బయటపడ్డాడు, కింద పడ్డాడు. ఈ హ్యాడ్ ఎ జోల్ట్, కానీ ఏం వల్ల లక్కీగా బతికాడు. ఏదో మనం చూసి వేశాం 200లో, వారం 2 వారాలు అదేండి. తలనొప్పి ఎలా ఉంది, చాలా వరకు తగ్గింది. గుండెదడ ఎలా ఉంది, టేక్ కేర్, యు ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్. ఇంకొంచెం నెక్స్ట్ వీక్ మెడ నొప్పి తగ్గింది అంటున్నాడు, ఎక్కువైంది, నీరసం ఎక్కువైంది. అంటే వైటల్ సిమ్టమ్స్ వర్స్ అవుతున్నాయి, అక్కర్లేని సిమ్టమ్స్ బెటర్ అవుతున్నాయి. ఇవి ఇంకో 10 ఏళ్ళు ఉన్నా ఏమో అడవాడు. He can put up with his bad neck just as some fellows can put up with his bad wife. మెడ మీద ఎక్కి కూర్చునే భార్యతో కొందరు భరించగలిగినట్టు మెడ నొప్పితో భరిస్తారు కొందరు, ఏముంది. కానీ ఇది ఇట్లా కాదు కదా. ఇంకా డేంజరస్ స్టిల్, శుభ్రంగా పాదాలు సిమెంట్ చేసినట్టు క్లీన్ అయిపోయినాయి, కురుపులు తగ్గినాయండి, చాలా కాలం నుంచి తగ్గటం లేదు.
పాదాల మీద కానీ పిక్కల మీద కానీ కురుపులు కానీ గజ్జి కానీ తామర కానీ ఉంటే తల్లకిందులుగా తపస్సు చేసినా తగ్గదు, మందులు ఇచ్చినా. ఎందుచేత అవి తగ్గితే పేషెంట్ గుండె జబ్బు వచ్చి చస్తాడు కనుక, వైటల్ ఫోర్స్కి మనకంటే ఎక్కువ తెలుసు కనుక. కొన్ని కేసులు ఇక్కడ ఎగ్జిమా ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉందండి అని అడిగితే 18 ఏళ్ళ నుంచి అండి చదువుతాడు మహాభారతంలో. 18 ఏళ్ళ నుంచి ఏం వైద్యం చేయటం లేదురా అని అడిగాడు ఊరికే సరదాకి. చేయమండి ఎవడే చేస్తే అది పూస్తున్నాం అన్నాడు. ఆముదం పూస్తున్నాడు, దానికి ఆయింట్మెంట్ పూస్తున్నాడు, కార్టిజోన్స్ పూశాడు, స్టెరాయిడ్స్ పూశాడు, మరి యాంటీబయాటిక్స్ పూశాడు. నాటు వాడు ఎవడో సిరా పోయమన్నట్ట, కరెక్టే సిరా అది పూశాడు. ఇంకెవడో కెరసనాయిలు పోయమన్నట్టు అవి పోసాడు. అంటే ఎంతనో ఒకటే చేయలే. మిరియంను శొంఠి పాషాణం కలిపి నూనె పట్టేయమన్నట్టు వాడు వేసేసాడు. ఓ అని గిలగిల కొట్టుకున్నాడు. చివరికి ఆ అనకాపల్లి దగ్గర విలేజ్లో వాడెవడో జీడి పెట్టమన్నాడు, నల్ల జీడి. అది పెట్టాడు. అక్కడికి తోలు లేచిపోయింది కానీ అది తగ్గలేదు. మళ్ళీ తోలు వచ్చేటప్పటికి ఈ వ్యాధి వచ్చింది. ఏమి చేసినా తగ్గదు, ఎందుకంటే అది తగ్గితే మనిషి ఉండడు. ఇలాంటి కేసుల్లో మన హిస్టరీ జాగ్రత్తగా తీసుకో. ఎటు పెడుతున్నావు చూసుకోకపోతే పోదాల గ్రూపులు తగ్గినాయి అన్నాడు. తగ్గి నువ్వు ఎక్కువైంది. వెంటనే పేషెంట్ని ఇంకోటి హ్యాండ్ ఓవర్ చేయటం, లేకపోతే చేత అయితే డ్రగ్ మార్చడం. చేయకపోతే పేషెంట్ని ఏకాయికి మనం ఆ దున్నపోతు తలకాయ మార్పు ఉన్నటువంటి ట్రక్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏకాయికి మనం ఆ దున్నపోతు తలకాయ మార్పు ఉన్నటువంటి ట్రక్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కట్ ఆఫ్ ది డ్రగ్ వీ హ్యావ్ టు హెల్ప్ యూ బై యాంటీడోటింగ్ అండ్ దెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్ వన్స్ అగైన్. ఇది ఎక్కువైపోతుంది. ఇది ఒక్కొక్కటే వర్క్ అవుతాయి. అవి ఒక్కొక్కటే బెటర్ అవుతాయి. ఇది మనం ఇచ్చిన మందు పని చేయుతున్నట్లా లేదా అంటే పని చేయటం లేదండి, చేస్తే రాంగ్ సైడ్ పనిచేస్తుంది, పేషెంట్ని చంపుతుంది. దీన్ని ఏమంటారు? వీటిని ఎక్స్టీరియర్. వీటిని ఏమంటారు? ఇంటీరియర్స్. ఏమవుతున్నాయి? ఎక్స్టీరియర్స్ డిజపియర్ అయ్యి, అంటే బాహ్యములైన వేదనలు, ఇవి ఆంతరములైన వేదనలు. ఎక్స్టీరియర్స్ డిజపియర్ అయ్యి ఇంటీరియర్స్ పెరుగుతున్నవి. అంటే ది ఎక్స్టీరియర్స్ ఆర్ డిక్రీజింగ్ అండ్ ది ఇంటీరియర్స్ ఆర్ ఇంక్రీజింగ్. కానీ ట్రీట్మెంట్ ఏం జరగాలి? డిజీజ్ షుడ్ బి ఎక్స్టర్నలైజ్డ్. కాన్స్టంటైన్ హెరింగ్ చెప్పినటువంటి 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వ్యాధిని బహిర్గతము చేయవలను కానీ మాయము చేయరాదు అండి. 2 చెప్పాడు హెరింగ్. కెంట్ ఎన్ని చోట్ల జపం చేస్తారో ఆయన. కెంట్ అంతవాడు జపం చేసేటంటే మనకు ఎలాంటి ప్రమాణం వచ్చేయాలి. కాన్స్టంటైన్ హెరింగ్ అంటే 12 వాల్యూముల్లో అన్ని డ్రగ్స్ కూడా సమస్తం ఈ జగత్ సంసారం అంతా సృష్టిని ఇచ్చినటువంటి వాడు. ప్రూవ్ చేసినటువంటి రికార్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా గ్రూప్ చేసి స్కీమ్ ఇచ్చి అరేంజ్ చేసి మనకి ఇచ్చేసి మీకు ఓపిక ఉంటే చదువుకోండి. మనకు ఓపిక లేదని ఆయన తెలియదు పాపం. అదొక్కటి చేసిన పొరపాటు. ఆ ఒక్క విషయంలోనే మన మెంటల్ సింటమ్స్ని రాంగ్గా అండర్స్టాండ్ చేస్తున్నాడు. మిగతా అన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడండి. 20th century మోడాలిటీస్ మెంటల్స్ అర్థం చేసుకుంటానికి అర్థం. ఇప్పుడు దాంట్లో ఆయన ఇచ్చిన 2 ప్రిన్సిపల్స్ అనుకుంటే, ఒకటి ది డిజీజ్ షుడ్ బి ఎక్స్టర్నలైజ్డ్ అండ్ దెన్ ఓన్లీ ది ట్రీట్మెంట్ ఈజ్ కరెక్ట్. అంటే వ్యాధిని బహిర్గతము చేయవలను కానీ అంతర్లీనము చేయరాదు. అది సరి అయిన వైద్య పద్ధతి. ఇంకా దీన్ని నెక్స్ట్ ఏం చెప్పాడంటే, ది డిజీజ్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్ టు ది ఎక్స్టీరియర్ బిఫోర్ ఇట్ డిజపియర్స్. అనగా అంతర్ముఖ వేదనల నుండి
బహిర్ముఖ వేదనల వైపు వ్యాధి ప్రయాణము చేయవలెను, అప్పుడే వైద్యము సరి అయినది. ఎట తెలుస్తుందండి అంటే there should be a definite reappearance of the external. బాహిరములైన వేదనలు మరల తప్పక కనిపించి తీరవలెను. There should be a reappearance of the definite reappearance of the external exterior. అంటే వీరికి గుండె తడ, నీరసం, గుండె నొప్పి ట్రీట్మెంట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి తలనొప్పి ఇవన్నీ పాతకు పోయి కప్పెట్టేసి ఉంటాయి. అవి ఉండవు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అనుమానం వచ్చి 2-3 నెలల ట్రీట్మెంట్ తర్వాత నీకు పార్శ్వ నొప్పులు ఉన్నాయా అని అడిగితే అదే లేదండి అంటాడు. నెక్స్ట్ వీక్ కాదయ్యా పార్శ్వ నొప్పులు అంటే ఇప్పుడు లేవు కదండి అంటాడు. కొంప తీసేసే ఇదివరకు ఉన్నాయంటే ఇదివరకు మరి ఉండేవి కదండి అంటాడు. అప్పుడు అంటే మీకు 4 వారాల తర్వాత జ్ఞానోదయం 1 పిల్లలు మరి ఉన్నాయి కదండి అంటాడు. అప్పుడు ఎందుకని వీడికి ఇది బెటర్ అవుతూ ఉంటే తప్పనిసరిగా పళ్ళున వాడికి ఆ హెడేక్ వస్తుంది. ఏది పార్శ్వనొప్పి హెమిగ్రేనియా అంటే మైగ్రేన్ హెడేక్. ఓ పక్కన పేలిపోతున్నట్టు రావటం, ఆ గుడ్డు లాగేస్తూ ఉంటాం, వికారంగా ఉంటాం, వాంతులుగా ఉండటం, ఆ పూటంతా పెడితే అలా మొహాన్ని పిండేసుకుని తలుపులు వేసుకుని పడుకుంటాం. ఇవన్నీ చూసి నేట్రమూరికి సరిపోయింది, నేట్రమూరి వేయకూడదు అంటే ఈ కన్ను ఒకటే చూస్తున్నాడు మైక్రోస్కోప్లో పెట్టి ఇది వచ్చింది హెడేక్. ఈ రెండో కన్ను చూడటంలే. అంటే ఇక్కడికి తుపాకి పెట్టుకున్నట్లు లేచిపోతుంది. కానీ ఏమైంది ఎక్స్పీరియన్స్ లోకి ట్రావెల్ అయింది డిసీజ్ ఇక్కడ మానేసి ఇది ఫెయిల్ చేస్తుంది. ఎన్నాళ్ళు ఫెయిల్ చేస్తుంది? అది 6 నెలలు కానీ, ఏడాది కానీ, ఏడార్థం కానీ పేషెంట్ డాక్టర్ ఇద్దరు కూడా అలాగ చేతులు జోడించి అది తగ్గిందగా నమస్కారం చేస్తూ ఉండటమే కానీ నిజంగా తగ్గాలంటే పేషెంట్ బయటపడాలంటే మరి వీడు డాక్టర్ నామర్సార్ వీలైనా లాభం లేదు, పేషెంట్ ఇంకా భరించలేమనుకుని ట్యాబ్లెట్ వేసుకున్నా లాభం లేదు. అంటే క్యూర్ అనేది కావాలంటే అక్కడ లేకపోతే అది వరకు పద్ధతి అన్ని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే ఈ స్టేజ్లో మీ దగ్గరికి వస్తారు పేషెంట్, ఇక్కడికి వచ్చేటికి అక్కడ వేలాలన్నాడు. దేనికే మీరు వేసిన డ్రగ్ కరెక్ట్. ఇప్పుడు పేషెంట్ బాగుపడుతున్నాడు, మళ్ళీ వాడికి ఎన్నడూ గుండె తప్పు రాదు, గుండె తట్టు రాదు, గుండె నీరసం రాదు. కానీ నాయన అది భరించమని చెప్పి జాగ్రత్తగా చెప్పు ఇంకా వాడిస్తాను. కాదు భౌతిక దేహానికి సంబంధించినది. ఇది లోపలికైనా బయటకైనా ప్రాణమయ పురుషానికంటే మనం బతకడానికి సావటానికి సంబంధించినవి. ఇవి అట్లాంటివి అది వీటిని ఎక్స్టీరియర్స్ అంటారు, వీటిని ఇంటీరియర్స్ అంటారు. ఇంటీరియర్స్ అంటే అంతఃపురంలో అంటే క్లియర్గా మనకి తేడా తెలుస్తూ ఉంటుంది. మెడ లోపల ఉంటే ఇంటీరియర్ కాదు, అసలు మెడ నొప్పి ఇంటీరియర్ కాదు. అందుకని నడుము నొప్పుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి గుండె జబ్బు ప్రివెంట్ చేస్తూ ఉండేందుకు నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పికి మనం చూసుకోకుండా హిస్టరీ చూడకుండా రుస్టాక్స్ ఇస్తే అది తగ్గి గుండె నొప్పి వస్తుంది. అందుకనే మీకు డిజిటల్స్లో కాన్స్టెంట్ అయిన హెడింగ్ ఇస్తూ ఉన్నటువంటి చోట హార్ట్ డిజీజ్ రాబోయే వాడికి కానీ అది వరకు వచ్చి తగ్గిన వాడికి కానీ వచ్చిన నడుము నొప్పులు అంటాడు. ఇది డిజిటల్స్లో అంటే ఎక్కడెక్కడైతే మనం రూల్ స్టాక్స్ వేస్తామో అక్కడక్కడ వెరవ పనులు చేయకండి, డిజిటల్స్ వేసుకోండి చూసుకోండి అని అర్థం. అప్పుడు ఏమవుతుంది? ఆ నడుము నొప్పి తగ్గుతుంది, కానీ మళ్ళీ గుండె నొప్పి రాదు. లేదా గుండె నొప్పి, గుండె నీరసం ఉండి డిజిటాలిస్ తాలూకు టొటాలిటీ ఆఫ్ సింటమ్స్ ఉన్న పేషెంట్కి మనం డిజిటాలిస్ వేస్తే వాడికి గుండె నొప్పి, గుండె జబ్బు, గుండె తడ తగ్గినట్టు నొప్పి వస్తుంది. మళ్ళీ మంది కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. అంటే ఎక్స్టీరియర్స్లోకి వస్తుంది. కొంచెం బిఫోర్ దే రీఅపియర్ అండ్ గెట్ క్యూర్. It is not at all better to get them cured before they reappear and cure.
అవి కనిపించు మాయమొగుట నివారణ కానీ మందు ఇచ్చిన తర్వాత అవి మాయమొగుట నివారణ కాదు, మాయ సుమా. అవి మందిస్తే మాయమైన అంటే పోలేదు, క్లియర్గా మళ్ళీ వస్తాయి, లోపల ఉంటాయి, వీళ్ళు ప్రాణం తీసేటప్పుడు బయటకు వస్తాయి. జాగ్రత్త అన్నాడు. నువ్వు కనుక రీఅపియర్ చేయకపోతే, రీఅపియర్ ఎప్పుడవుతాయి? నువ్వు వాటి డ్రగ్ వేస్తేనే రీఅపియర్ అవుతాయి. వాటి డ్రగ్ వేస్తే రీఅపియర్ అయ్యక మానవు, తప్పు డ్రగ్ వేస్తే రీఅపియర్ అయ్యకుండా డిసపియర్ అయిపోక మానవు, కానీ ప్రాణం తీయక మానవు. ఇక్కడ 2 ముక్కలు రాసుకోండి, సిస్టమేటిక్గా చెప్తాను. When the drug administered is properly selected, then the patient will have a short, light and temporary aggravation of the interiors. మీరు వేసిన ఔషధం సరి అయినదైనచో అంతర్ముఖములైన వేదనలు అతి స్వల్పకాలము లఘువుగా ఉద్రిక్త స్థితిని పొందును. Immediately they disappear, and there will be a sequence of the aggravation of the exteriors. అది వెంటనే ఉపశమించి బహిర్గత వేదనల ఉద్రిక్తత యొక్క క్రమము బయలుదేరును. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది reappearance of symptoms, in the reverse order of their previous occurrence. పూర్వము సంభవించిన క్రమమునకు వ్యతిక్రమముగా వేదనలు వచ్చిపోవుట అనగా ఇదియే. When the aggravation of the interiors is followed by their amelioration and the aggravation of the exteriors, that means your treatment is correct. అంతర్ముఖ వేదనలు మొదట ఉద్రేకించి తగ్గి అటుపైన బహిర్ముఖ వేదనలు ఉద్రేకించినవనగా నీ వైద్యము సరి అయినదని అర్థం. If the second aggravation is very painful, it means the disease has entered into the borders of incurability. బహిర్ముఖ వేదనల బార్డర్స్ ఆఫ్ ఇంక్యూరబిలిటీ. బహిర్ముఖ వేదనల ఉద్రేకము మిక్కిలి బాధాకరముగా కలుగుతున్నచో వ్యాధి నివారణ స్థితిని దాటి అనివారణ స్థితుల హద్దులలో ప్రవేశించుతున్నదని అర్థము. If the patient can put up with the painful aggravations for a prolonged period, which sometimes covers years, then the case returns into curability and is cured.
ఈ బాధాకరమైన వేదనలను రోగి భరించి ఊరకున్నతో అతి దీర్ఘకాలం అనగా ఒక్కొక్కప్పుడు సంవత్సరముల తరబడి భరించిన వెనుక నివారణ స్థితిలోనికి చక్కబడి పూర్తి నివారణ జరుగును. ఇది ఒక స్టేజ్. ఇక్కడి నుంచి స్టేజెస్ మనకి చెబుతాడు అనమాట. మందు వేస్తే ఏ లక్షణం కనిపిస్తే ఇది క్యూరబుల్ ఎంత, ఈజీలీ క్యూరబుల్ అయితే ఎట్లా ఉంటుంది, అవన్నీ ఒక్కోటి ఇక్కడి నుంచి ఇస్తాడు. దాని నెక్స్ట్ పేర రాసుకోండి. ఇన్ incurable diseases there will be progress only of the exteriors even though your treatment is correct, నీవు ప్రయోగించిన ఔషధము సరి అయినదైనను నివారణకు లొంగని రోగుల విషయమున అభివృద్ధి బహిర్గత వేదనలలో మాత్రమే కలుగు. అంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది, ఇది పనికొస్తుందా పనికిరాదు అంటే జాగ్రత్త వాడిని అలాగ ఉపశమనంగా ఉండే వైద్యం చేయండి. వాడికి క్యూర్ అనేటువంటి పేరుతో చేయవలసిన వైద్యంలోకి ఎంటర్ కాకుండా సఫర్ అయిపోతాడు. వాడికి ఆ ముక్క చెప్పొద్దు, కానీ చేయవలసింది ఏమిటి, క్లియర్గా లాభం లేదు అని తెలిసినప్పుడు సదుపాయం చేయండి. ఎక్స్టీరియర్స్ బాగుపడతాయి. ఇవి తలనొప్పి, మా డాక్టర్ గారు మంది ఇచ్చారు, గత 3-4 సంవత్సరాల నుంచి మరి తలకాయ నొప్పే లేదండి అంటాడు. పాపం వాడికి తెలియదు. అంటే ఇంక్యూరబుల్ అనే సంగతి వాడికి ఇంప్రెషన్ ఇవ్వకూడదు. మీరు వాడి వైఫ్కో బ్రదర్కో ఎవరికో ఇవ్వచ్చు, కానీ పేషెంట్కి వీ హ్యావ్ నో రైట్ టు డిస్కరేజ్ ది పేషెంట్. ఒక్కొక్కప్పుడు చాలా పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉండి కూడా పేషెంట్ దగ్గర దిస్ ఈజ్ క్యాన్సర్ అంటూ ఉంటారు. అసలు క్యాన్సర్ వీడు, వాడు క్యాప్రికార్న్, వీడు క్యాన్సర్ ఉన్నాం. అంటే సమ్టైమ్స్ డాక్టర్స్ బిహేవ్ ఇన్ సచ్ ఏ వే దట్ డాంకీస్ ఆర్ బెటర్. పేషెంట్ దగ్గర అన్ని డిస్కస్ చేసి ఇస్తారు, వాడికి గుండె సారిపోతుంది, మందులు నిధులు పనిచేయవు. మనకి మోరల్ రైట్ లేదు పేషెంట్ని డిస్కరేజ్ చేయడానికి. చేతనైతే పేషెంట్ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, తెలుసుకోవాలి. ఇప్పుడు గొంతులో ఒక చిక్క మంచినీళ్ళుగా వెళ్ళడం లేదు, క్యాన్సర్ ఆడు చేసి ఇటు చేసి మెల్లిగా గందరగోళం చేసి ఏం చేస్తే కొద్దిగా లోపలికి నీళ్ళు దిగితే పొద్దున గ్లాసు సాయంత్రం గ్లాసు దంపుడు బియ్య పన్నుకు గంజి పట్టించండి అని చెప్పాను 6 సంవత్సరాల కింద. గరివిడిలో ఒక వృద్ధు తాగిస్తే గంజి తాగి తర్వాత మజ్జిగ అన్నం తిన్నాడు, తర్వాత అన్నం తిన్నాడు, కూర తిన్నాడు, పప్పు తిన్నాడు, పచ్చడి తిన్నాడు. 3 months అయింది. తగ్గిపోయింది. తగ్గిపోవడం కాదు, ఎక్స్టీరియర్స్ బెటర్ అయినాయి. ఒక మాట గరివిడి వచ్చి చూసి వెళ్ళండి అన్నారు. వెళ్ళి చూసాం. ఇంట్లో తిరుగుతున్నాడు, భోజనం చేస్తున్నాడు. వంకాయ కూర ట్రై చేశానండి, బాగానే వెళ్ళిపోయింది. పులిహోర ట్రై చేశానండి, బజ్జీలు ట్రై చేశానండి, అన్ని ట్రై చేశారు, వెళ్ళిపోయింది. ఇక తగ్గిపోయినట్లేనా? తగ్గిపోయినట్లే. కానీ ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే మిగతా వాళ్ళే ఎవరికి నీ విషయం చెప్పడానికి పనికొచ్చిన మనుషులు గారు, ఆయన ఒక్కడే పనికొచ్చినవాడు. ఒక్కో చోట కూల ఉంటుంది. బికాజ్ హీ లీవ్డ్ భగవద్గీత. అట్లా ఉన్నాడు మనిషి. సరే, అందరూ భోజనాలు పెట్టారు. అయిన తర్వాత ఆయన వాళ్ళందరినీ బయటికి వెళ్ళడం, తలుపు దగ్గరికి వేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకే చెప్పాను డైరెక్ట్గా, ఇంకా తగ్గిపోయినట్టేనంటే తగ్గిపోవటం కాదు, ఇంకా కొద్ది టైమే ఉన్నది మీకు, మీరు తినదలుచుకున్నటువంటి ఏమైనా ఉంటే అవి తినేసేయండి, ఏమన్నా రాతకోతలు ఉంటే రాసేసేయండి, ఇంకెవరితో చెప్పకండి అన్నట్టు. కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయి అలాంటి కేసులో. దాదాపు 500 మందికి ఒకళ్ళు కూడా ఉంటారు అలా చెప్పడానికి తగినవాడు. ఉన్న చోట వాళ్ళకి చెప్పాలి, మిగతా వాళ్ళకి చెప్పకూడదు.
తర్వాత ఏది పడితే తింటున్నారు, ఇంట్లో తిరుగుతున్నారు, వచ్చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఎంత, వారం రోజులు 15 రోజులు అంతేనా మూర్తి గారు? నువ్వు వెళ్ళొచ్చాక జరిగింది. సడన్గా రాత్రి 2 గంటలకి టెలిఫోన్ వచ్చింది, ఈ సింకింగ్ అన్నాడు. ఇంకేం చేసేది, దీనిలో అయిపోయింది. ఇది ఇప్పుడు ఈయన చెప్పిన హెర్రింగ్ గారు చెప్పినటువంటి వాక్యం. వారు నీళ్ళు చుక్క కూడా దిగేది కాదుట. పులిహార ట్రై చేస్తే దిగిందే లేదా, దిగిందంటే క్యూర్ కాదంటారా అంటే ఖచ్చితంగా కాదన్నాడు. కాదేమిటి కాదున్నారా, పేషెంట్ వస్తున్నాడు చూసుకోన్నాడు. కనుక క్యూర్ అంటే ఏమిటంటే ప్రతిదీ ఏనిగా పీనిగా ఒకటి అనుకోకండి, స్పెల్లింగ్ చాలా వరకు కరెక్ట్గా ఒకటి. క్యూర్ కాదు ఇది, ఎక్స్టీరియర్స్ తగ్గింది, ఇంటీరియర్స్ తగ్గవు. క్యాన్సర్ అంటే అర్థం ఏంటి, ఇంటీరియర్స్ తగ్గని స్టేజ్ వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ఏడాది అయిన తర్వాత వచ్చే జబ్బు పేరు క్యాన్సర్ అంటారు. ఇంకా తగ్గేది ఉంది. ఇక్కడ చెప్పిన ప్రిన్సిపల్ ఇది అనమాట. ది పేషెంట్ ఈజ్ మేడ్ కంఫర్టబుల్. రోగికి సదుపాయం మాత్రం చేకూరను. ట్రీట్మెంట్ వల్ల ఏమొస్తుంది, సదుపాయం. మేడ్ కంఫర్టబుల్. ఫిజికల్ బెటర్మెంట్, whenever found before a step of mental worsening. Before a step of mental worsening, then the patient is before his end. Then the patient is before his end. అనగా ఒక భౌతికమైన ఉపశాంతికి వెంటనే మానసికమైన నీరస లక్షణము కనిపించినచో రోగికి భవిష్యత్తు లేదని గుర్తింపుము. అంటే కడుపులోకి తగ్గిందట, మెంటల్గా అయోమయంగా ఉన్నట్ట. అంటే నువ్వు ఏం చేసినా ఈ కేసు అయిపోయింది, డిశ్చార్జ్ బ్యాటరీ అని తెలుసుకోను. ఇవాళ సరైన కేసు అయితే దీని బార్డర్స్లో ఉంటే మనం రాంగ్ డ్రగ్ వేస్తే ఇలాంటి కండిషన్ వస్తుంది. లేదా లాభం లేని కేసు అయితే రైట్ డ్రగ్ వేసినా ఇది ఇంప్రూవ్ అయ్యి ఇది ఇంప్రూవ్ అవ్వకుండా అయిపోతుందండి. ఇది ఒక స్టెప్. నెక్స్ట్ మళ్ళీ మనం ఆదివారం మీట్ అవుతాం. రేపు ఒకరోజు మీ దగ్గర నేను క్యాజువల్ లీవ్ తీసుకుంటున్నాను, మ్యారేజ్కి వెళ్తున్నాను. సండే మళ్ళీ మీట్ అవుతాం. ఏది ఇలాంటిదా మీ దగ్గర లేదా? క్యూరబిలిటీ అండ్ ఇన్క్యూరబిలిటీ ఆఫ్ డిసీజెస్ గురించి మొన్న వివరంగా చెప్పుకున్నాం. ఏదన్నా ఒక డ్రగ్ సెలెక్ట్ చేసి మొట్టమొదటిగా వేసినప్పుడు క్రానిక్ డిసీజ్లో క్యూర్ అవుతూ ఉన్నది ఎటుపక్కకి ఏ డైరెక్షన్లో క్యూర్ జరుగుతుందో చూడాలని కూడా చెప్పుకున్నాం. తర్వాత మొత్తం మనిషిలో ఉన్న సఫరింగ్స్లో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్. ఇంటీరియర్స్ క్యూర్ అవటం మొదలుపెట్టినట్లయితే మనం వేసిన డ్రగ్ కరెక్ట్ అని తెలుసుకోవాలి. ఎక్స్టీరియర్స్ మాత్రం క్యూర్ అవటం మొదలుపెట్టినట్లయితే మనం వేసిన డ్రగ్ పరిశ్రమ చేయలేదు, కేవలం పడికట్టు రాళ్లతో వేసామని తెలుసుకోవాలని చెప్పి. పేషెంట్కి కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనం ఒళ్ళు బతకంతో ఇలా తీసుకుని ఉంటాం. ఎలాగా ఇలా రాసుకున్నాం. ఇవన్నీ ఎక్స్టీరియర్స్. దే ఆర్ ట్రూ, నో డౌట్, బట్ they are not symptoms, but they are sufferings. Because the patient is a patient, he is having suffering. వీటి మీద మనం డ్రగ్ సెలెక్ట్ చేసి వేస్తే వీటిని క్యూర్ చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ సిమిలర్ ఓన్లీ టు ది ఎక్స్టీరియర్స్ అండ్ నాట్ టు ది పేషెంట్ ఎట్ ఆల్. అది చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం వేసినటువంటి డ్రగ్ ఎక్స్టీరియర్స్కి మాత్రం సిమిలర్గా ఉన్నదో పేషెంట్లో జరిగేటువంటిది ఏమిటి, ఎక్స్టీరియర్స్ క్యూర్ అవడం అంటే అర్థం ఏంటి, పాలియేషన్ అనగా ఉపశమనము. క్యూర్ కాదు అని తెలుసుకోవాలి. మందు వేస్తే తలనొప్పి తగ్గించట అనేది లెక్కేసుకోకండి. మందు వేయకపోయినా తగ్గుతుంది 1 గంట అయితే. కానీ ఇంటీరియర్స్ ఏమిటి, లంగ్.
హార్ట్